ప్రశ్న ఆన్సర్ అలా పోటపాటు. ఈ వాక్యం విషయంలో కొన్ని విభేదాలు రావడం ద్వారా ఈ చర్చ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చర్చ కార్యక్రమం ఇరు వక్తలు డిబేట్ చేస్తుండగా ఇరు వక్తలు పాటించవలసిన నియమాలు నేను చెప్తాను, అది మీరు గ్రహించాలి. ఈ చర్చా వేదికకి సంబంధించిన నియమాలు ఎలాగుంటాయంటే, ఈ చర్చ కార్యక్రమంలో 3 రౌండ్లు జరుగుతాయి. ఫస్ట్ రౌండ్ 20 నిమిషాలు జరుగుతాయి. సెకండ్ రౌండ్ 15 నిమిషాలు జరుగుతాయి. థర్డ్ రౌండ్ 10 నిమిషాలు జరుగుతాయి. అయితే ఇలా 3 రౌండ్లు జరుగుతున్నప్పుడు ఇరు భక్తులు వారికి ఇచ్చిన సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఒక రౌండ్లో కొద్ది నిమిషాలు వాడుకొని తర్వాత రౌండ్లో ఆ మిగతా సమయాన్ని మేము వాడుకుంటామంటే అవకాశము ఇవ్వబడదు. అలాగే ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు మరొక వక్త సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు. అలాగనే ఇరు వక్తలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణ చేసుకోకూడదు. అలాగే నా ఆలోచన ఏమిటంటే, ఇరు వక్తలు ఏది సత్యమైతే దాన్ని స్వీకరించే మనసు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీక్షకులారా, మీరు ఈ వ్యక్తులను చూడొద్దు, డినామినేషన్ చూడొద్దు, కేవలం వాక్యాన్ని చూడండి. వాక్యంలో ఏదైతే మీకు సత్యం అనిపిస్తుందో దాన్ని స్వీకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ డిబేటు సబ్జెక్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడా అనే అంశం పైన ఇరు వక్తలు చర్చించడం జరుగుతుంది. మొదటిగా ఇరు వక్తల్లో ఎవరికి ఇద్దాం సమయం? సమయం ఇద్దాం. మొదటి వక్త సురేంద్ర గారు ఉన్నారు. ఆయనకి 20 నిమిషాలు ఇవ్వబడుతుంది. టైం నా దగ్గర ఉంటుంది. స్టార్ట్ చేస్తున్నా. బ్రదర్, మీకు 20 నిమిషాలు టైం ఉంది. మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్టార్ట్. ప్రజెంటేషన్ సురేంద్ర గారు, మీ మొదటి ప్రజెంటేషన్ 20 నిమిషాలు చేయండి. ప్రతాప్ సిసి యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సహోదరులకు, అలాగే మన వక్త అయినటువంటి మన సహోదరులకు, వారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఈ సృష్టిని కలిగించడానికి మూల కారణం తండ్రి అయిన దేవుడు. ఈ సృష్టిని కలిగించడానికి, ఆ ఆలోచన రావడానికి మూల కారణం, మొదటి కారణమైనటువంటి ఒక వ్యక్తి, శక్తి సంపన్నుడు యెహోవా దేవుడు. మనకు బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే గన, సర్వశక్తి గల దేవుడను అని ఉంటుంది. అంటే సర్వాన్ని సృష్టించిన శక్తి గల దేవుడు ఎవరంటే గిన యెహోవా దేవుడు అని మనకు స్పష్టంగా కనపడుతుంది. సర్వశక్తిమంతుడు ఒక్కడే ఉంటాడు. ఆయన ఎవరు? సృష్టికర్త. అలాగే ఆదికాండం 28వ అధ్యాయము 3వ వచనంలో కూడా అదే మాట చెప్పగలుగుతుంది. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక జనమునగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేస్తాను. అంటే ఇక్కడ అబ్రహాం గారికి చెబుతున్న మాట. అంటే దేవుడు అని చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్తున్నాడు. ఇకపోతే యేసుక్రీస్తుల వారు కూడా ఆ దేవుని గురించి ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తుల వారు కూడా దేవుణ్ణి, కన్నతండ్రి అయిన దేవుని గురించి ఆయన కూడా ఒక మాట, ఒక చక్కని మాట అంటున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 62వ వచనం. ఇక్కడ
56 నుంచి చదువుతానండి, చూసుకోండి ఒకసారి. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయాలను పడగొట్టి 3 దినములలో చేతి పని కానీ మరి ఒక దేవాలయం నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటుమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్తారు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు ప్రధాన యాజకులకు పట్టుబడిన తర్వాత ఆయన నిలబెట్టి ఆయన మీద అనేక అబద్ధాలు సాక్ష్యాలు చెబుతున్నప్పుడు అప్పుడు ఏమని వాళ్ళు ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పారంటే 59వ వచనం చదువుతుండే, ఈ చేతి పని అయిన ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో చేతి పని కానీ మరి ఒక దేవాలయం నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరు, కానీ అలాగైనా వీరి సాక్ష్యము సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్య లేచి నిలిచి, ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమని యేసుని అడిగాను. అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరుకున్నాడు. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడైన క్రీస్తు నీవేనా అని అన్నాడు. అంటే ఇక్కడ యాజకుడు ఏమన్నాడు, పరమాత్ముని కుమారుడువైన యేసుక్రీస్తు నీవేనా అంటే దేవుని కుమారుడువైన, సృష్టికర్త కుమారుడువైన యేసుక్రీస్తు నీవేనా అని ఆయన ప్రధాన యాజకుడు అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తుల వారి సమాధానం ఏముందంటే, యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిని కురిపార్శ్వమున కూర్చున్నటియు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు తండ్రి దగ్గర సర్వశక్తివంతుడైన దేవుని దగ్గర కూర్చుండే రోజులు మీరు చూస్తారు అని ఇక్కడ యేసుక్రీస్తుల వారు దేవుని గురించి చెప్తున్నారు. అంటే నేను చనిపోయిన తర్వాత తండ్రి దగ్గర నేను దేవుని సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుంటాను అని చెప్పి మళ్ళా భవిష్యత్తు చెప్పబోతున్నాడు. ఏమని చెప్పబోతున్నాడంటే, ఆకాశ మేఘారుడై వచ్చుట మీరు చూచెదరు. అంటే నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత తండ్రి దగ్గర నేను కూర్చుంటాను, మళ్ళీ తిరిగి నేను మేఘారుడై వస్తాను ఈ భూమి మీదకి అని చాలా చక్కగా చెప్పాడండి. అంటే యేసుక్రీస్తుల వారు తండ్రిని ఒప్పుకుంటున్నాడు. ఆయన గొప్పవాడిగా, తండ్రే గొప్పవాడని యేసుక్రీస్తులు మనకు చెప్పుట మనకు చాలా చక్కగా కనపడుతుంది. ఇంకా పోతే దేవుడు ఆయన సర్వ విజ్ఞాని, అంటే సర్వము తెలిసిన వ్యక్తి ఎవరంటే ఒక తండ్రి అయిన దేవుడే, సర్వ విజ్ఞాని ఆయన. ఇంకొకటి ఆయన సర్వాంతర్యామి, ఆయన అంతలక్కలో ఉన్నాడు. ప్రకృతిని చూస్తే, ఆ ప్రకృతిని ఆలోచిస్తే మనకు మొదటగా గుర్తుకు రావాల్సింది తండ్రి అయిన దేవుడు. అంటే ఆయన సర్వాంతర్యామి. ఇంకొకటి ఆయన నిత్యుడు, అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. నిర్గమాకాండం మనకు 3వ అధ్యాయము 14వ వచనంలో మనకు ఈ మాట కనబడుతుందండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో అందుకు దేవుడు నేను ఉన్నవాడును అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అంటే నేను ఉన్నవాడును అంటే నాకు చావు లేదు, పుట్టుక లేదు, నేను ఎప్పటికీ ఉన్నవాడును. ఆది కాలంలో ఉన్నవారిని, భవిష్యత్తు కాలంలో ఉన్నవారిని, ప్రజెంట్ ఉన్నవారిని, నాకు చావు లేదు, మరణం లేదు, నేను ఎప్పటికీ ఉన్నవాడును అని దేవుడు చక్కగా చెప్తున్నాడండి. ఇంకా పోతే యేసుక్రీస్తుల వారు ఏమని మాట్లాడాడో భూమి మీద మనకు ఒక మాట మనం చూసుకుందామండి. యేసుక్రీస్తుల వారు బాప్తీసం పొందినప్పుడు ఆయన పలుకుతున్న మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ మనకు స్పష్టంగా ముగ్గురు కనపడతాండ్రు. ఎవరెవరు కనపడతాండ్రు? తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ కనపడుతున్నాడు, యేసుక్రీస్తుల వారు కనపడుతున్నారు ఇక్కడ. అలాగే యేసుక్రీస్తుల వారు బోధ మరొకసారి చేసిన బోధలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తుల వారు అంటున్న మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెబుతున్న మాట ఏమంటున్నాడంటే 19వ వచనం,
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తీసం ఇచ్చును. అంటే ఇక్కడ యేసుక్రీస్తులు వారు చెప్తున్నారు, మీరు బాప్తీసం ఇచ్చేటప్పుడు మొదటగా తండ్రిని తీసుకోండి, ఆయన గొప్పవాడు అని చెబుతూ తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను ముగ్గురిని తీసుకోమని బాప్తీసమేమని వాళ్ళ ద్వారా బాప్తీసమేమని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తుల వారు. అలాగే యేసుక్రీస్తుల వారు మరో బోధ, రెండవసారి చెప్పిన బోధ ఏం చెప్పిన? యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనం. యేసుక్రీస్తుల వారు చెప్తున్నాడు ఏమనంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయ్యు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ మనకు ముగ్గురు కనపడుతున్నారు. ఏమంటున్నాడు? నేను అనగా యేసుక్రీస్తుల వారు తండ్రిని వేడుకుంటాను, అంటే పరలోకములో ఉన్న తండ్రిని వేడుకుంటున్నాను, మీ యొద్ద ఉండుటకై వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మ, మీ యొద్ద ఉండుటకై వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపుతానని ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెప్తున్నాడు. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట, ఆయన బాప్తీసం తీసుకునేటప్పుడైనా అక్కడ ముగ్గురు కనపడుతున్నారు. మళ్ళీ యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్తలో ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు పలికినప్పుడు అక్కడ ముగ్గురు కనపడుతున్నారు. యేసుక్రీస్తు బోధలో ఇంకొకసారి యోహాను సువార్తలో 14వ అధ్యాయము అక్కడ ముగ్గురు కనపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం పౌలుని తీసుకుంటే పౌలు బోధలో ఇక్కడ మనకు ముగ్గురు కనపడతారో లేదనేది చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతానండి. కృపావరములు నానా విధముగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే అని చెప్తున్నాడు. ఇక్కడ ఆత్మ ఒక్కడే అని చెప్తున్నాడు. మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి, ప్రభువు ఒక్కడే అని చెప్తున్నాడు. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నింటిలో జరిగించు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు పౌలు గారంటే, దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తుల వారు ఒకడే అని చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఒకడే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కూడా పౌలు గారు చెప్పిన దాంట్లో హైలైట్ ఎవరంటే దేవుణ్ణే చూపిస్తున్నాడు పౌలు బోధలో. అలే పౌలు గారు మళ్ళీ రెండవసారి ఎత్తిన మాట మళ్ళీ ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడయుండును అంటాడు. అంటే ఇక్కడ మనకు ముగ్గురు కనపడుతున్నారు. అంటే తండ్రి కనపడుతున్నాడు, ప్రభువు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు కనపడుతున్నారు పౌలు బోధలో. పౌలు బోధలో మూడవసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ పౌలు గారు ఏమని చెప్పాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నాడు. మళ్ళీ 5వ వచనంలో ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రభువు ఒక్కడే అని చెప్తున్నాడు. 4వ వచనంలో చదివితే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కూడా పౌలు గారు ముగ్గురిని చూపిస్తున్నాడు. ముగ్గురికి మూడు పాత్రలు ఉన్నాయని ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. అలాగే మనము పేతురు గారి బోధలోకి వెళ్ళిపోదామండి. పేతురు గారు ఏమని చెప్పాడో మనం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1, 2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు
తండ్రి అయిన దేవుని భవిష్యత్, ఇక్కడ తండ్రి కనపడుతున్నాడు, జ్ఞానమును బట్టి ఆత్మ వలన, ఇక్కడ ఆత్మ కనపడుతున్నది, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్ష, అంటే ఇక్కడ కూడా మనకు ముగ్గురుగా కనపడుతున్నారు. ఇక్కడ పేతురు గారు రాసింది. మళ్ళీ పేతురు గారు ఇక్కడ ముగ్గురు కనపడుతున్నట్టు పేతురు గారు రాసినారు. ఇప్పుడు స్టెఫను గారి మరణంలో ఇక్కడ కూడా మనకు ముగ్గురు కనపడతారండి. అపోస్తలుల కార్యములు 55వ అధ్యాయము 7వ అధ్యాయము 55వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిన్నుకొనిన వాడిపై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశం తెడవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచెనని చెప్పాను. ఇక్కడ మనకు చాలా స్పష్టంగా స్టెఫను గారు పలుకుతున్న మాట అండి. ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తుల వారు ఆయన ఆకాశం వైపు తేరు చూసినప్పుడు ఇక్కడ స్టెఫను చెప్తున్నమాట, యేసుక్రీస్తుల వారు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉన్నాడు. అంటే దేవుడు కూర్చొని ఉండగా యేసుక్రీస్తుల వారు నిలిచి ఉన్నట్టు వీరికి కనపడిందండి. అంతేనా? ఆకాశం తెరవబడటం, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉన్నట్టు చూచున్నా అని చెప్పాను. ఇక్కడ మనకు ముగ్గురు చాలా స్పష్టంగా కనపడుతున్నారండి. అంటే ఈయన పరిశుద్ధాత్మతో నిండుకోవడం ఒకటి, రెండవది దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, యేసుక్రీస్తుల వారు నిలబడి ఉన్నాడు. ఇక్కడ మనకు ముగ్గురు కనపడుతున్నారండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు సమానుడా కాదా అనే దానికి ఈ సృష్టిలో ముగ్గురి పాత్ర ఉంది. తండ్రి అయిన దేవుడు ఆయనకు పుట్టిన ఆలోచన ఈ విశ్వాన్ని కలిగించాలి, ఈ విశ్వంలో బిడ్డలు కావాలి, తనకు పిల్లలు కావాలని ఎప్పుడైతే కలిగిందో ఈ కలిగిన ఈ ఆలోచన యేసుక్రీస్తు వారికి కలగలేదండి. తండ్రి అయిన దేవునికి మాత్రమే కలిగింది. తండ్రి అయిన దేవునికి మాత్రమే కలిగింది కాబట్టి దేవుని ఆలోచన ప్రకారమే నడచాలండి. దేవుని ఆలోచన ప్రకారమే నడచాలి. మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారి ద్వారా మనల్ని కావాలని దేవుడు ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్నాడని మనకు చాలా స్పష్టంగా కనబడుతుందండి. అంటే సృష్టిలో ముగ్గురి పాత్ర ఉంటుంది. ఆ ముగ్గురి పాత్రలో తండ్రి అయిన దేవుని పాత్ర ఒకటైతే, యేసుక్రీస్తుల వారి ఈ భూమి మీద ఉండే మనుషులందరినీ రక్షించాలి, పాపంలో కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించాలి. కాబట్టి యేసుక్రీస్తుల వారి పాత్ర భూమి మీదకి వచ్చి ఆయన నెరవేర్చాడండి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిపై నిలిచి ఉన్నాడు. అంటే ముగ్గురి పాత్ర ఉంది. అంటే మానవులు సృష్టించింది దేవుడైతే, మానవుని ద్వారా పాపం ఎప్పుడైతే వస్తుందో ఆ పాపం ద్వారా మనుషులందరినీ నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు నరకానికి వెళ్ళిపోకూడదు, తిరిగి పరిశుద్ధులుగా చేసి నా దగ్గరికి రావాలంటే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి పోవాలి. ఈ భూమి మీదకి పోయి ఆయన చిత్తాన్ని, కన్నతండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద నుంచి ఆయన పని ఆయన చేసి ఆయన వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాలుగా ఈ భూమిపైనే ఉన్నట్లు మనకు కనబడుతుందండి. ఇంకపోతే యేసుక్రీస్తుల వారి గురించి చూస్తే, యేసుక్రీస్తుల వారిని దేవుడు కన్నాడా లేదా అనేది, యేసుక్రీస్తుల వారిని దేవుడు కన్నట్టు మనకు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనకు చాలా స్పష్టంగా ఉంది. కన్నడ అంటే ఎట్లా కంటాడు ఆయన? ఆయనకు భార్య ఉందా? ఇట్లాంటివన్నీ మాట్లాడకూడదు. కన్నడ మనకు బైబిల్లో ఉందా లేదా ఇది మాత్రమే చూసుకోవాలి.
యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అంటే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అంటే దేవుడు ఎక్కడ పుట్టాడు? పరలోకమందు దేవుని దగ్గర పుట్టినట్టు మనకు కనపడుతుంది. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అని అంటున్నాడు. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవునికి పుట్టినట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది అండి, చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే యేసుక్రీస్తుల వారు పలికిన మాటలను మనం ఒకసారి చూద్దామండి. యేసుక్రీస్తుల వారు తండ్రిని ఎంత గొప్పగా చూశాడో, ఈ భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుణ్ణి ఎంత గొప్పగా ప్రకటించాడో మనం చూద్దామండి. మొదటగా తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తుల వారు ఏం విన్నాడు, ఏం నేర్చుకున్నాడు, ఏం చూచాడు, ఇది మనం తెలుసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోదామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అవునా, యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో, మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడై నేను ఆయన యొద్ద వినిన సంగతులనే లోకమునకు బోధించుచున్నాను అని చెప్పాను. అంటే యేసుక్రీస్తుల వారు పరలోకంలో తండ్రి దగ్గర ఏదైతే విన్నాడో, అది మాత్రమే నేను భూమి మీదకి వచ్చి చెబుతున్నాను అంటున్నాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారికి స్వతంత్రం ఉందంటే యేసుక్రీస్తుల వారికి స్వతంత్రం లేదండి. ఎందుకు లేదంటే కన్న తండ్రి అయిన దేవుని ఆలోచనలు, కన్న తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి భూమి మీద, ఆయనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ఆయన నెరవేర్చాడు. అలాగే 28వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం, నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నాను. అంటే తండ్రి ఏవైతే నేర్పాడో దేవునికి, తండ్రి ఏదైతే యేసుక్రీస్తుల వారికి నేర్పాడో ఆ నేర్చుకునే సంగతులను నేను భూమి మీద ప్రకటిస్తున్నాను అంటున్నాడు. మరొకసారి 38వ వచనం, 8వ అధ్యాయము 38వ వచనం చూస్తే, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులనే నేను బోధించుచున్నాను అంటున్నాడు. అంటే తండ్రి దగ్గర ఏదైతే చూచానో వాటిని మాత్రమే నేను బోధించుతున్నానని యేసుక్రీస్తుల వారు చాలా చక్కగా స్పష్టంగా చెప్పాడండి. పాస్టర్ శ్రీధర్ గారు ఫస్ట్ రౌండ్లో తన సమయాన్ని 2 నిమిషాలు సద్వినియోగం చేస్తున్నారు. ఆ ఫస్ట్ రౌండ్లో మరొక వక్త రవిచంద్రబాబు అన్నారు. ఆ బ్రదర్ గారికి, ఆ పాస్టర్ గారికి సమయం ఇద్దాం. బ్రదర్ మీరు స్టార్ట్ చేయండి. మంచిదండి, అందరికీ వందనములండి. ముఖ్యంగా ప్రతాప్ గారికి వందనము తెలియపరుస్తున్నాను. తోటి వక్త అయినటువంటి సురేంద్ర గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. సురేంద్ర గారు ఇప్పుడు చెప్పినట్లు కొన్ని మాటలు మనం చూసాం. దేవుడు సర్వశక్తి గల దేవుడు అని తండ్రిని చూపిస్తాడు, సర్వశక్తి గల దేవుడు అని తండ్రిని చూపించాడు. ఇప్పుడు కొన్ని విషయాలు కూడా మనము తెలుసుకోబోతున్నాం. యేసుక్రీస్తు తండ్రితో సమానుడా లేదా అనే భాగంలో మనం ఉన్నాం. తండ్రి దేవుడని చూపించాడు. ఇక్కడ కూడా కొన్ని విషయాలు నేను మీకు వివరించాలనుకుంటున్నాను. ఆదికాండం 17:1 సర్వశక్తి గల దేవుడని, ఆదికాండం 28:3 సర్వశక్తి గల దేవుడని, రేఖను చూస్తే కనుక మార్కు చూస్తే కనుక దాంట్లో కొన్ని విషయాలు సర్వశక్తి గల దేవుడని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అని నేను కూడా వివరిస్తున్నాను. మళ్ళీ సురేందర్ గారు నమ్ముతారో నమ్మరో మనకైతే తెలియదు, కానీ ఇంతకుముందు అయితే కనుక ఈ యొక్క BOUY వారు దేవుడిని నమ్మేవాళ్ళు కాదు, మనిషిని నమ్మేవాడు. మనిషి నుంచి ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చారు. ఇంతకుముందు మనిషిని ప్రకటించేవారు. ఇప్పుడు దేవుడి స్థాయికి వచ్చి కొద్దిగా సత్యంలో నుంచి సర్వసత్యంలోకి వచ్చినట్టు మనకు కనబడుతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నారు. కొందరైతే కనుక దేవుడు కాదు, దేవుని తమ్ముడు అంటున్నారు. అదే రకంగా ఇప్పుడు మనం చూస్తే
యేసుక్రీస్తు వారు దేవుడా కాదా అని చూస్తే కనుక యెషయా 9:6లో కూడా బలవంతుడైన దేవుడని మనం చూస్తున్నాం. బలవంతుడైన దేవుడని మనం చూస్తున్నాం. అదే రకంగా మత్తయి సువార్త 1:22లోను 23లోను యేసు మనతో ఉన్న దేవుడని చూస్తున్నాం. యేసు మనతో ఉన్న దేవుడని చూస్తున్నాం. అదే రకంగా యోహాను సువార్త 1:1లోను 2లోను యేసు వాక్యమై ఉన్న దేవుడని, అది ఎందుకు వాక్యమును, వాక్యము దేవుని యేసు దేవుడే వాక్యమై, ఆయన వాక్యమై ఉన్న దేవుడుగా మనం చూస్తున్నాం. అదే రకంగా చూస్తే కనుక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 20వ అధ్యాయం 28వ వచనంలో యేసు స్వరక్తం ఇచ్చిన దేవుడు, యేసు తన స్వరక్తం ఇచ్చిన దేవుడిని మనం చూస్తున్నాం. అదే రకంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనము మనం చూస్తే కనుక యేసుక్రీస్తు వారు అద్వితీయ దేవుడు, ద్వితీయుని కానివాడు, అద్వితీయ దేవుడని మనం చూస్తున్నాం. అదే రకంగా చూస్తే కనుక ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా యేసు దైవ స్వరూపి కలిగిన దేవుడు, దైవ స్వరూపి కలిగిన దేవుడిని మనం చూస్తున్నాం. అదే రకంగా కొలస్సీల 2:9లో కూడా మనం చూస్తే కనుక ఆయన దైవత్వం కలిగిన దేవుడు, దైవత్వం కలిగిన దేవుడు, యేసు పూర్తి దైవత్వం కలిగిన దేవుడు అని మనం చూస్తున్నాం. 1:9, 1:17లో చూస్తే కనుక యేసు శ్రీమంతుడైన దేవుడు. అదే రకంగా 1:9, 4:10లో కూడా జీవము గల దేవుడు. అదే రకంగా తీతు 2:13లో చూస్తే కనుక యేసు మహాదేవుడు. అదే రకంగా చూస్తే కనుక యేసు దేవుని ప్రతిబింబము హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3లో. అదే రకంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 వచనంలో చూస్తే కనుక యేసు సింహాసనాసీనుడైన దేవుడు. అదే రకంగా 1 యోహాను రాసిన పత్రిక 5:21లో మనం చూస్తే కనుక యేసు నిత్యుడైన దేవుడు, యేసు నిత్యుడైన దేవుడు అని మనం చూస్తున్నాం. ప్రకటన 1:8లో చూస్తే కనుక యేసు ఆది అంతమై ఉన్న దేవుడు. ఈ 3 వచనాలకు గాను ఈయన వచనాలు మనం చూస్తున్నాం. అంటే ఆయన దేవుడని ఆయన కనపరిచాడు, ఇక్కడ యేసుక్రీస్తు వారి దేవుడని ఇక్కడ మనము చూస్తున్నాం. అదే రకంగా యేసుక్రీస్తు వారితో పాటు ఆయన 2వ వచనం చూస్తే కనుక ఆయన నిత్యుడని, తండ్రి అయిన దేవుడు నిత్యుడని, సర్వాంతరయామి అని, అదే రకంగా నిత్యునితో పాటు మనం చూస్తే కనుక సర్వశక్తి గల దేవుడని మనకు కనబడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు నిత్యుడా కాదా అంటే కనుక ఆయన యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడని మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా నిత్యుడే, ఆయన నిత్యము ఉన్నవాడు అంటే కనుక ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు కనుక. అదే రకంగా మనం చూస్తే కనుక యేసుక్రీస్తు వారు కూడా మనం చూస్తే కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఆయన సర్వాధికారి గల దేవుడు, అదే రకంగా ప్రార్థింపగలిగిన దేవుడు, అదే రకంగా అన్ని చోట్ల ఉన్నవాడు, సర్వాంతరయామిగా మనకు కనబడుతున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు ఏ రకంగా నిత్యత్వం కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా నిత్యత్వం కలిగి ఉన్నాడు. అదే రకంగా మనం చూస్తే కనుక పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, మీకా రాసిన సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే కనుక పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఉన్నవాడుగా మనకు కనబడుతున్నాడు. అదే రకంగా ఆయన సర్వాంతరయామి అంటే కనుక ఆయన అన్ని చోట్ల ఉండగలిగే దేవుడిగా మనకు కనబడుతున్నాడు. అదే రకంగా నెక్స్ట్ ఇంకొక మాటలు మాట్లాడి ఏం మాటలు మాట్లాడి చూస్తే కనుక ఇక్కడ భూమి మీద యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు మనం చూస్తున్నాం. అంటే కనుక తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మీయుడని మనకు కనపరిచాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అంటే మొట్టమొదటిగా తండ్రి వచ్చింది కదా, ఇక్కడ కుమారుడు పరిశుద్ధాత్ముడు 2వ వాడుగా 3వ వాడికి వచ్చాడు కదా అని వారి యొక్క భావన. మొట్టమొదటిగా తండ్రి వచ్చినంత మాత్రాన కుమారుడు తక్కువవాడు కాదు, మొట్టమొదటిగా తండ్రి వచ్చినంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు తక్కువవాడు మాత్రము కానే కాదు, ఆయన ఈక్వాలిటీ కలిగిన వారు. అంటే గనక ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనం చూస్తే గనక మనిషిని పోలి మనం గమనిస్తున్నాం. తండ్రి పెద్దవాడు, కుమారుడు చిన్నవాడు, పరిశుద్ధాత్ముడు ఇంకా చిన్నవాడు. అంటే గనక దేవునికి స్వరూపం అనేది లేనే లేదు. అతడు కాళ్ళు చేతులు కానీ కళ్ళు కానీ ముక్కు కానీ ఇటువంటి మానవ యొక్క స్వరూపం లేదండి. స్వరూపం ఉంటే కనుక ఆయన ఇంత ఎత్తు ఉంటాడు, ఇంత పొట్టి ఉంటాడు, ఈయన చిన్నవాడుకుంటాడు, ఆయన పెద్దవాడుకుంటాడు చెప్పడానికి వీలు లేదనమాట. కానీ ఇక్కడ సమానమైన లక్షణాలు ఆడజూలు అంటే కనుక వారి యొక్క ఆలోచన భావం మాత్రమే, వారి యొక్క క్రియలు మాత్రమే,
వారి యొక్క ఆలోచనతో ఏ రకంగా ఈ యొక్క భూలోకములో ఉన్నటువంటి మానవులను సంరక్షిస్తూ పోషిస్తూ వారిని రక్షిస్తున్నారు, వారి భావాలు మాత్రమే మనం పోల్చాలి తప్ప ఆయన మనిషిని పోలికగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, తగ్గుగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు మనము పోల్చడానికి వీలు లేదండి. అందుకనే అక్కడ సమానత్వం అనేది భిన్నముగా మనకు కనబడుతుంది. అదే రకంగా 1 కొరింథీ రాసిన పత్రిక 12 అధ్యాయములు 4వ వచనం, ఆత్మ ఒకడే, ప్రభువు ఒకడే, దేవుడు ఒకడే. ఇక్కడ అదే రకంగా 2 కొరింథీ 13, 14 కూడా అందరూ ఇక్కడ కూడా ముగ్గురు అని కొన్ని విషయాలు మనకు కనబడ్డాయి. ఆత్మ ఒకడే, దేవుడు ఒకడే అని మనం చూస్తే గనక ఇక్కడ కూడా కొన్ని రెఫరెన్స్లు మనకు కనబడుతున్నాయి. దేంట్లో అంటే గనక ఆత్మ ఒకడే, దేవుడు ఒకడే అని చూస్తే గనక కొన్ని విషయాలు దీని గురించి చర్చించుకుందామండి. కట్ చేసి అయితే కట్టు నుంచి అర్థమైందా? అట్లా కాదు, డెల్ చేసి మళ్ళీ ఓకే చేసి టచ్ చేయాలి, లేట్ కాకుండా. తర్వాత ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక ఆదికాండం 1:1-2 మనం 11:1-2 దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడ దేవుని ఆత్మ మనకు కనబడుతుంది, దేవుని ఆత్మ మనకు కనబడుతుంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను మనకు కనబడుతుంది. ఇక్కడ చూస్తే కనుక దేవుని ఆత్మ మనకు కనబడుతుంది. ఈ రకంగా మనం చూస్తే కనుక మత్తయి రాసిన సువార్త 3:16 కూడా పావురం వలె వచ్చెను దేవుని ఆత్మ అని రాశాడు. ఇక్కడ కూడా దేవుని ఆత్మ పావురం వలె వచ్చినట్టు మనము చూస్తున్నాం. బ్రదర్ గారు మనకు చెప్పాడు. ఇక్కడ మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం ఏమన్నాడంటే కనుక వెంటలలో నీళ్ళలోనికి వచ్చెను పరిశుద్ధ ఆత్మ పావురం వలె ఉన్నాడు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు కూడా ఎలా కనబడుతున్నాడంటే దేవుని ఆత్మ వలె పరిశుద్ధాత్మ కూడా ఆత్మ వలె కనబడుతున్నాడు. అక్కడేమో దేవుని ఆత్మ అని కనబడుతుంది, ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ ఆత్మ వలె కనబడుతున్నాడు. ఈయన కూడా ఆత్మే, తండ్రి ఆత్మే, కుమారుడు ఆత్మే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆత్మే. మత్తయి రాసిన సువార్తలో మనం చూస్తే గనక ఇక్కడ కూడా 1 అబ్రహాము వంశం అని దావీదు వంశం వారు మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా యెషయా రాసిన పుస్తకం 61:1 మనం చూస్తాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు, ప్రభువుకు యెహోవా ఆత్మ మా మీదికి వచ్చినప్పుడు అంటే కనుక ఇక్కడ దేవుని ఆత్మ కనబడుతుంది. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 18 క్రీస్తు మాట్లాడుచున్నాడు. ఇక్కడ మత్తయి రాసిన సువార్తలో దేవుని ఆత్మ కనబడుతుంది, పరిశుద్ధ ఆత్మ కనబడుతుంది. అదే రకంగా యేసు క్రీస్తు ఆత్మపూరుడైనట్లు మనకు కనబడుతుంది. లూకా రాసిన సువార్త 4:1 కూడా యేసు పరిశుద్ధాత్మపూరుడై, అంటే ఆత్మ దేవునికే కాదు, తండ్రికి ఉంది, కుమారునికి ఉంది, పరిశుద్ధాత్మనికే ఉంది. ఒక్కడే ఆత్మ, ఒక్కడే ప్రభు కాదు. ఇక్కడ ప్రభువులు తండ్రికి ప్రభు అని మాట్లాడవచ్చు, కుమారునికి ప్రభుడు మాట్లాడవచ్చు, పరిశుద్ధాత్మనికి ప్రభు అని మాట్లాడవచ్చు. క్రీస్తు వారికి అదే రకంగా దేవుని ఆత్మ మాట్లాడవచ్చు, పరిశుద్ధాత్మనికి దేవుని ఆత్మ మాట్లాడవచ్చు, తండ్రి అయిన దేవునికి దేవుని ఆత్మని మాట్లాడవచ్చు. అదే రకంగా కొన్ని విషయాలు ఇంకా మనం చూస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కన్నాడా లేదా? యేసుక్రీస్తు వారు కన్నాడా లేదా? ఎక్కడ కని ఉన్నాడు చూపించాడు? ఎక్కడంటే కనుక యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమి అద్వితీయ దేవుని కుమారుడిగా పుట్టిన వాని యందు, ఇక్కడ అద్వితీయ అంటే గనక ద్వితీయుడు కానివాడు, అద్వితీయ దేవుని కుమారుడిగా పుట్టాడు. కింద మనం చూస్తే ఫుట్లో చూస్తే కనుక అద్వితీయ దేవుడు అని ఉంటుంది, అద్వితీయ దేవుడు అని ఉంటుంది. కనుక అతను మీరు కుమారుడు ఎక్కడ కన్నాడు? ఒక ప్రశ్న నాది. ఎక్కడ కన్నాడు? మీరు అన్నారు పెళ్లి చేసుకొని కన్నాడా? అడగాల్సి వస్తుంది. పెళ్లి చేసుకొని కన్నాడా? పెళ్ళయిందా? ఏ రకంగా కన్నాడు? కన్నాడనే పదం ఎక్కడ ఉంది? కన్నాడు అనే దానికి ఏమన్నా అలంకార రూపంలో ఏమైనా విషయాలు తెలుసా? కన్నాడంటే ఫిజికల్గా కన్నాడా, అలంకార రూపంలో కన్నాడా? కన్నాడంటే ఫిజికల్ కన్నాడా, అలంకార రూపంలో కన్నాడు? ఎక్కడ కన్నాడు? ఏ సమయంలో కన్నాడు? ఏ విధంగా కన్నాడు అని కొన్ని ప్రశ్నలు నేను పక్కన వేస్తున్నా. అదే రకంగా చూస్తుంటే కన్నాడంటే కనుక ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే కనుక పౌలు గారు ఒనేసియమును కన్నాడంటాడు. ఒనేసియము నేను కని ఉన్నానంటాడు. అంటే ఫిజికల్గా కన్నాడా? తెలియజేసుకొని కన్నాడా? కనలే కదా. ఏ రకంగా కన్నాడు? ఆత్మీయంగా కన్నాడు. ఏ రకంగా కన్నాడు? ఆత్మీయంగా కన్నాడు. ఆత్మీయంగా కన్నామంటే గనక ఇప్పుడు 20 సంవత్సరాల బోధకుడు,
ఒక 50 సంవత్సరాల వారికి సువార్త చెప్పినప్పుడు 50 సంవత్సరాలు దేవుళ్ళు నడిపించబడినప్పుడు ఆ 50 సంవత్సరాలు 20 సంవత్సరాల బోధకుల దగ్గరికి వచ్చి, అయ్యా నీవే మా గురువు, నీ దగ్గర మేము జన్మించి ఉన్నాము, నూతనమైన జన్మ మేము ఎత్తాం, మీరే మమ్మల్ని కని ఉన్నారు అంటే గనక 20 సంవత్సరాల వ్యక్తి కూడా 50 సంవత్సరాల వయసు గల వారిని కనేదానికి అవకాశం ఉంది. ఎలా? ఆత్మీయంగా కనడానికి అవకాశం ఉంది. రీసెంట్గా చూస్తే కనుక నా ప్రియమిత్రుడు షడ్రక్ గారి గురించి మాట్లాడతాను. షడ్రక్ గారు ఒకసారి మెసేజ్లో ఒక మాట చెప్పాడు. వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నిన్ను కని ఉన్నానంట. అదేంట్రా, నేనే నిన్ను కన్నా కదా, నువ్వు నన్ను కన్నం ఏంటంటే కదా, నువ్వు నన్ను ఫిజికల్గా కని ఉండొచ్చు కానీ దేవుళ్ళు నడిపించడంలో నేను నిన్ను కని ఉన్నాను అంటే కనుక కనడము అంటే కనుక అలంకార రూపంలో కని ఉన్నట్టు మనము చూస్తున్నాం. అంటే కనుక శారీరకంగా కనిట్లు మనము చూడడము లేదు. ఇక్కడ కూడా కని ఉన్నాడు, అలంకార రూపంలో చెప్తున్నాడా లేకుంటే శారీరక రూపంలో చెప్తున్నాడు అని వక్త మనకు చెప్పవలసిన అవసరం ఉంది. నేనేమంటున్నానంటే కన్నాడు, ఏ ప్రాంతంలో కన్నాడు, ఎక్కడ కన్నాడు, ఎక్కడ పుట్టాడు అనే వివరం నాకు తెలియపరచాలి. అదే రకంగా నేను కన్నాడంటే కనుక ఆత్మీయంగా అలంకారం తీసుకుంటున్నాను. కన్నాడంటే యేసుక్రీస్తు వారు తక్కువవాడని కాదు, కన్నాడంటే తండ్రి దేవుడు ఎక్కువవాడని కాదు, ఇద్దరు సమానమే. కానీ ఇది ఆత్మీయమైన మాటలు కనుక అలంకార రూపంలో కని ఉన్నాడని నేను భావిస్తున్నా. అదే రకంగా చూస్తే కనుక దేవుని కుమారుడు అంటున్నాడు. ఏమి దేవుని కుమారుడేనా? దేవుని కుమారునితో పాటు ఆయనకు మరొక పేరుంది. దేవుని కుమారుడనింది, మనిషి కుమారుడనింది, మరియ కుమారుడనింది, వడ్లవాని కుమారుడనింది, యేసేపు కుమారుడనింది, దావీదు కుమారుడని ఉంది. ఇన్ని కుమారులుగా మనకు కనబడుతున్నాడు యేసుక్రీస్తు వారు. దేవుని కుమారుడే కాదు, మనిషి కుమారుడిగా కనబడుతున్నాడు, ఏమే మరియ కుమారుడిగా కనబడుతున్నాడు, వడ్లవారి కుమారుడిగా కనబడుతున్నాడు, యేసేపు కుమారుడిగా కనబడుతున్నాడు, దావీదు కుమారుడు. ఇప్పుడు దావీదు కుమారుడు అంటే దావీదు కన్నాడా? యేసేపు అయితే కన్నాడు. యేసేపు కూడా శారీరకంగా కన్నాడా? మరియ కూడా శారీరకంగా కనిందా? మరియా స్త్రీపురిక సంపర్కంతో కనిందా? కనిలే, పరిశుద్ధాత్మతో కనిడు. ఇది ఏ రకంగా ఆయన భావంతో మీరు కని ఉన్నారని చెప్పాడు. ఏ రకంగా కని ఉన్నాడని మాకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పాలని నేనైతే కోరుతున్నాను. ఇంకా కొన్ని విషయాలు మనము చూస్తే కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడిగా కొన్ని విషయాలు నేను చూస్తున్నా. ఇంకా ఎన్ని నిమిషాలు ఉంది పాస్టర్ గారు? 6 నిమిషాలు ఉంది. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క దైవ లక్షణాల్లో మనం చూస్తే కనుక ఆయన రోగములు స్వస్థపరిచే శక్తి ఆయనకుంది. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మనం చూస్తే కనుక ఆయన దయ్యములు వెలుగొట్టే శక్తి కూడా ఆయనకుంది. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఏ రకంగా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడో యేసుక్రీస్తు వారు కూడా అదే రకంగా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. అంటే దయ్యములు వెలుగొట్టే శక్తి ఆయనకుంది, స్వస్థపరిచే శక్తి ఆయనకుంది, మనుషుల మీద అధికారము ఆయనకుంది. యోహాను రాసిన సువార్త 1:17 అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే గనక ప్రకృతి మీద కూడా ఆయనకు అధికారము ఉంది. ఎందుకంటే గనక మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ప్రకృతి మీద అధికారము కలిగి ఉన్నాడు. గాలిని ఆపగలే శక్తి, సముద్రం అణచగలే శక్తి. అదే రకంగా ప్రతిది కూడా సృష్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సృష్టి యావత్తు ఆయనతోనే ప్రారంభించాడు. తండ్రి అయిన దేవుడు సృష్టి ప్రారంభించలేదు. తండ్రి అయిన దేవుడు సృష్టి ప్రారంభించడం. ఆయన ఏమంటున్నాడు అంటే సృష్టి ప్రారంభించడానికి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ముగ్గురు అక్కడ కనబడుతున్నాడు. ఆ ముగ్గురు కనబడే వాటిలో ఫస్ట్గా సృష్టి ప్రారంభించడంలోనే కలిగి ఉన్నది ఏదిగో ఆయన లేకుండా కలగలేదని మనము చూస్తున్నాం. ఎబ్రీ రాసిన పత్రిక 1:3 మనము చూస్తున్నాం. అదే రకంగా ప్రకృతి మీద అధికారములు, పాపములు క్షమించే గుణము కూడా యేసుక్రీస్తు వారికి ఉంది. మత్తయి రాసిన సువార్త 8:26 వచనంలో. అదే రకంగా చూస్తే కనుక ఆయన సాంప్రదాయాలపై కూడా అధికారము కలిగి ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 దాకా గుర్తుపెట్టుకోండి. అదే రకంగా మనం చూస్తే కనుక ఆయన మరణము కూడా అధికారము కలిగి ఉన్నాడు. మరణించిన వారు తిరిగి లేపాడు, తాను మరణించి కూడా తిరిగి లేచున్నాడు. మరణం మీద కూడా అధికారం కలిగి ఉన్నాడు. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 14వ వచనములో, 15వ వచనములో, 8వ అధ్యాయము 54 నుంచి 56, యోహాను రాసిన సువార్త 11:4వ వచనములో ఆయన సర్వజ్ఞానము కలిగిన వాడు. యోహాను రాసిన సువార్త 1:48 సర్వజ్ఞానము. తండ్రి అయిన దేవునికి ఏ రకంగా సర్వజ్ఞానం ఉందో కుమారుని దేవుని కూడా అదే రకంగా సర్వజ్ఞానము కలిగి ఉన్నాడు. అంటే కనుక అదే రకంగా యోహాను సువార్త 1:48 ఆయన నతానియేలు యొక్క మంచితనము తెలియజేసి సర్వజ్ఞానము కలిగి ఉన్నాడు. అదే రకంగా ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే కనుక
ఆయన సర్వజ్ఞానము కలవాడై అంటే కనుక యూదా చేయు నమ్మక ద్రోహము కూడా కనిపెట్టాడు. అంటే ముందుగా నన్ను పట్టిస్తున్నావు అనే ఆ జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారు గుర్తించాడు ముందుగానే. ఆ జ్ఞానము లేకుండా గుర్తించవలసిన అవసరము లేదు. అదే రకంగా యోహాను రాసిన సువార్త 6:70 మనం చూస్తున్నాం, యూదా నువ్వు నన్ను నమ్మక ద్రోహం చేస్తావు అందు ముందుగానే అతన్ని చెప్పినట్టు మనము చూస్తున్నాం. అదే రకంగా సర్వజ్ఞానము కలవాడై ఆయన పరిశీలి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు. సర్వజ్ఞానం లేకుండా ఆలోచనలు ఎరుగుతాడా? ఎరగలేడు. అంటే తన ఫ్యూచర్ టెన్స్ ముందుగానే చెప్తున్నాడు. ఫ్యూచర్ టెన్స్ ముందుగానే మనకు చెప్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 9:3-4 అదే రకంగా ఆయన ఒక శాస్త్రి యొక్క నిజాయితీని కూడా తెలుసుకొని ఆయన సమరయ్య స్త్రీ యొక్క గతము కూడా తెలియపరిచిన్నాడు. సమరయ్య స్త్రీ గతం అంటే కనుక జరగబోయే గతంలో ఏమి జరుగుతుందో, అంటే ముగిసిపోయింది, జరిగేది, జరుగుతున్నది ప్రతిదీ కూడా తెలియపరిచే శక్తి ఎవరికి ఉందంటే కనుక యేసుక్రీస్తు వారికి ఉంది. తండ్రి అయిన దేవునికి ఏ రకంగా శక్తి ఉందో యేసుక్రీస్తు వారికి అదే రకంగా శక్తి ఉంది. యోహాను రాసిన సువార్త 4:20 మనం చూస్తాం. అదే రకంగా ఆయన శిష్యుల సమస్యలు కూడా ఆయన తెలిసి కొన్నిసార్లు ఆ సమస్యలను కూడా శిష్యులతో మాట్లాడి పరిష్కరించినట్టు మనం చూస్తున్నాం. లూకా రాసిన సువార్త 9:46-47 ఆయన సర్వాంతరయామిగా మనము చూస్తున్నాం. సర్వాంతరయామి అంటే కనుక ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు. పరలోకములో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? అదే రకంగా అమెరికాలో ఉంటాడు. ఈ లోకంలో ఎన్ని దేశాలు? 240 దేశాలు ఉండగల శక్తి ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. తండ్రి అయిన దేవునికి ఏ రకంగా ఉంది? యేసుక్రీస్తు వారికి అదే రకంగా ఉందని మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే కనుక ఆయన దేవుని వలె దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏ రకంగా ఆరాధించబడుతున్నాడు? ఈయన కూడా దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు. గొర్రెల కాపరుల చేత ఆరాధించబడుతున్నాడు. తూర్పు దేశ జ్ఞానుల చేత ఆరాధించబడుతున్నారు. దేవుని వలె కుష్ఠు రోగుల చేత ఆరాధించబడుతున్నారు. దేవుని వలె ఒక అధికారి చేత ఆరాధించబడుతున్నాడు. దేవుని వలె కానాను స్త్రీ చేత ఆరాధించబడుతున్నాడు. దేవుని వలె ఒక తల్లి ఆరాధించినట్లు ఆయన కూడా ఆరాధిస్తున్నాడు. అపవిత్రాత్మ పట్టిన దయ్యములు కూడా దేవుణ్ణి ఆరాధించినట్లు మనము చూస్తున్నాం. అదే రకంగా చూస్తూనే పుట్టు గుడ్డివాడు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించిన మనం చూస్తున్నాం. అదివలే తోమా చేత కూడా ఆయన ఆరాధించబడి ఉన్నారు. గ్రీసు దేశస్తులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆరాధిస్తారు. అదే రకంగా చూస్తూనే పాపమును క్షమించే శక్తి ఆయనకు ఉంది. తీర్పు తీర్చే శక్తి ఆయనకు ఉంది. ఆయన రక్షించే శక్తి ఆయనకుంది. స్టెఫను కూడా యేసు ప్రభువా అని పిలిచి ఆరాధించడం మనం చూస్తున్నాం. అదే రకంగా నపంసకుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుడు అని ఒప్పుకొని ఆయన ఆరాధించడం మనం చూస్తున్నాం. అపోస్తులైన పౌలు కూడా దేవుడు అని ఆయనకు పలుమార్లు బోధించినట్టు మనము చూస్తున్నాం. అదే రకంగా పేతురు కూడా దేవుడు ఆయనను బోధించెను. అదే రకంగా చూస్తే కనుక యూదా కూడా దేవుడు అతనిని బోధించెను. అదే కూడా యాకోబు కూడా దేవుడు అతనిని బోధించెను. యోహాను కూడా దేవుడు అని అతన్ని బోధించెను. ఓకే, మంచిదైతే మీరు ఏదైతే తండ్రి అయిన దేవుడు అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి దేవుడు. ఏదైతే తండ్రి అయిన దేవుడు సర్వాంతరయామి అన్నాడో ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు సర్వాంతరయామిగా కనబడుతున్నాడు. అదే రకంగా ఏదైతే తండ్రి అయిన దేవుడు నిత్యుడు అన్నాడు, ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి నిత్యుడుగానే మనకు కనబడుతున్నాడు. అంటే కనుక తండ్రి అయిన దేవునితో ఎక్కడే కానీ అసమానుడుగా ఇక్కడ కనబడలేదు. ఇంతవరకు ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఇరు వక్తలు తమ ప్రజెంటేషన్ ఫస్ట్ రౌండ్లో ముగించుకున్నారు కనుక ఇప్పుడు సెకండ్ రౌండ్ ఉంది. సెకండ్ రౌండ్లో వచ్చేసి 15 నిమిషాలు ఇరు వక్తలకు ఇవ్వబడతాయి. సెకండ్ రౌండ్లో బ్రదర్ సురేంద్రకు సెకండ్ రౌండ్ సమయాన్ని ఇచ్చేద్దాం. బ్రదర్ స్టార్ట్ చేయండి. ఇంతవరకు సహోదరులు చాలా చక్కగానే చెప్పారు. అయితే యేసుక్రీస్తుల వారు దేవునికి ఎలా పుట్టారు అనే మాట నేను ఏమని చెప్పానంటే, ఆయన ఆత్మీయంగా పుట్టాడు లేకపోతే అలంకారంగా పుట్టాడు అని ఏదో అన్నాడు. కాబట్టి ఏంటంటే యేసుక్రీస్తుల వారు దేవునితో సమానుడై ఉంటే గిన దేవుణ్ణి తండ్రి అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు పుడితేనే తండ్రి అనాలి. ఇప్పుడు ఆత్మీయంగా వాక్యం ప్రకారం కన్నవాడైతే ఆత్మీయ తండ్రి అనొచ్చు, కానీ నా సొంత తండ్రి అని ఎవరు అనరు. ఇప్పుడు నేను వాక్యం నేర్చుకుంటే ఎవరి దగ్గరన్నా 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ నేర్చుకున్న తర్వాత ఎక్కడన్నా పరిచయం చేసుకునేటప్పుడు ఆయన ఏమి గురించి పరిచయం చేస్తా? నా గురువు గారిని నా ఆత్మీయ తండ్రి అంటాము. నా సొంత తండ్రి అంటామా? అన్నాం కదా. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూస్తే గిన
యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తుల వారి సొంత స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్ అంటే, ఆయన విశ్రాంతి దినాచారం మీరుతో మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకునే గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయన చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పినాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు? దేవుడు నా సొంత తండ్రి అని చెప్పినాడు. నా సొంత తండ్రి అని ఎవరిని అంటారు? కంటేనే అంటారు. ఎవరిని పడితే వాళ్ళను గురువులను లేకపోతే ఆత్మీయంగా వాక్యంతో పెంచిన వాళ్ళను మాత్రం సొంత తండ్రి అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ చాలా స్పష్టంగా మనకు పౌలు గారు చెప్తున్నాడు, దేవుడు తన సొంత కుమారుణ్ణి అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు తన ఆత్మీయ కుమారుణ్ణి అని చెప్పలేదు. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయనను శరీరం మందు పాపమునకు శిక్ష విధించను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కూడా సొంత కుమారుడు అని చెప్తున్నాడు. ఏదేమైనా యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద బ్రతికిన కాలంలో ఆయన ఏదైతే బోధ చేస్తాడో ఆ బోధ ప్రకారమే మనము నిలిచి ఉండాలి. బోధను దాటి మనం మీరిపోకూడదు. అలాగే యేసుక్రీస్తుల వారు పలికిన మాటల్లో మనం కొన్ని మాటలు చూద్దామండి. ఆయన ఏం చెప్పాడు? ఆయన సొంత స్టేట్మెంట్ ఏం చెప్పాడు? యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పునిచ్చాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నన్ను నిరాకరిస్తున్నారు. నేనేమని చెప్పినా? తండ్రి నాకు తండ్రి అన్నాడు. తండ్రి పరలోకమందున్న తండ్రి నాకు సొంత తండ్రి అని చెప్పినాడు. అలాగే యేసుక్రీస్తుల వారు అద్వితీయుడు అని ఈయన చూపించారు మన సహోదరులు. యేసుక్రీస్తుల వారు అద్వితీయుడని. అలాగే యేసుక్రీస్తుల వారు వారి నోట నుంచి వచ్చిన మాట మనం చూడగలిగితే అద్వితీయుడని ఎవరిని అంటున్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చదివితే, అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును, ఇక్కడ ఎవరు ఏమంటున్నాడు యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అంటున్న మాట అద్వితీయ సత్యదేవుడివైన నిన్ను అంటాడు. అంటే దేవుడు ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో, ఆయన కన్న తండ్రి అని యేసుక్రీస్తుల వారు తన నోట స్పష్టంగా పలుకుతున్న మాట. అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తును ఎరగాలి. యేసుక్రీస్తు ఆయన నాకంటే గొప్పవాడు అని చెబుతున్నారు. మనమేమంటున్నాము? ఆయనతో సమానుడు అని చెప్తున్నాం. ఇక్కడ సమానము కావడానికి యేసుక్రీస్తుల వారు దేవునితో సమానం కావడానికి కన్నతండ్రి అయిన దేవుడు అధికారం ఇవ్వాలి. అధికారం ఇస్తేనే ఆయన సమానంగా ఉంటాడు. యేసుక్రీస్తుల వారు ఎక్కడే కానీ నేను తండ్రి కంటే గొప్పవాడిని అని ఎక్కడే కానీ చెప్పలేదు. లేదు నేను తండ్రితో సమానంగా ఉన్నవాడిని అని చెప్పలేదు. యేసుక్రీస్తుల వారు పలికిన ప్రతి చోట తండ్రిని గురించే హైలైట్ చేస్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితేగిన ఒక మాట పరలోకముల నుంచి వినపడిన ఒక మాట మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూస్తే గిన మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఇక్కడ పరలోకముల నుంచి ఒక శబ్దం వినపడింది. ఏమి శబ్దం అంటే అది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని. ఈయన మాట వినాలి. ఈయన ఏమైతే చెబుతున్నాడో భూమి మీద మీరు ఏమైతే ఊహించుకుంటున్నారో, మరియ కుమారుడు అనుకుంటున్నారా, మనిషి కుమారుడు అనుకుంటున్నారా, లేకపోతే దావీదు కుమారుడు అనుకుంటారా, మీరు ఎన్నన్నా అనుకోండి, కానీ యేసుక్రీస్తుల వారు చెప్పే మాట హైలైట్. అది యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఇంకా మనం చూద్దామండి. యేసుక్రీస్తుల వారు నా తండ్రి అని మనకు చాలా చోట్ల పలికినట్లు మనకు కనబడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తుల వారు నా తండ్రి అని చెప్తున్నాడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అంటే నాకంటే కూడా గొప్పవాడు ఎవరు? కన్న తండ్రి అయిన దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు అని యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మళ్ళీ 43వ వచనంలో కూడా చెప్తున్నాడు.
ఏమని చెప్తున్నాడు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటే ఆయన నామమున ఈయన వచ్చి ఉన్నాడని యేసుక్రీస్తుల వారు చెబుతున్నాడు. ఏదేమైనా యేసుక్రీస్తుల వారు పలికిన మాట చాలా చక్కని మాట, చాలా గొప్ప మాట. ఎక్కడనే కానీ యేసుక్రీస్తుల వారు దేవుని కంటే నేను సమానుణ్ణి లేకపోతే దేవుని కంటే నేను గొప్పవాణి అని చెప్పుకోలేదు. నాకంతటి నా ఎంతటి నేనుగా సమానునిగా ఉన్నవాడని చెప్పుకోలేదు. ఎక్కడైనా యేసుక్రీస్తుల వారు పలికిన మాటల్లో తండ్రి గురించే గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఏమిటంటే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనని దేవుని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారు చెబుతున్నాడు, నా తండ్రి వలన నా తండ్రిని వేడుకోవాలి, లేకపోతే నా తండ్రిని ఏకీభవించాలి అని చెబుతున్నాడు. మళ్ళీ లూకా సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో, గనుక నా తండ్రి నాకు రాజ్యముని నియమించినట్లు నా రాజ్యము నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఒక రాజ్యం ఇస్తాను, ఆ రాజ్యము ఎవరు ఇస్తున్నారంటే కన్నతండ్రి అని దేవుడు ఇస్తున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, నేను నా తండ్రి క్రియను చేయని నన్ను నమ్మకుడి అంటున్నాడు. అంటే నా తండ్రి క్రియలు చేయని ఎడల, తండ్రి క్రియలు అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారు నా తండ్రి అని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనే గొప్పవాడని, ఆయన క్రియలే నేను చేయాలని చెప్తున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ కూడా పలుకుతున్న మాట, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథంలో నుండి అతన్ని పేరు ఎంతమాత్రమో తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందరు. అంటే ఇక్కడ కూడా చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు నా తండ్రి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చును. నిజంగా యేసుక్రీస్తుల వారు పలికిన మాట చాలా అద్భుతం. ఆయనకు నిజంగా ఆయన పాదములు పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా, ఎందుకంటే తండ్రి గురించి నిజాన్ని చెప్పాడు, తండ్రి గురించి గొప్పగా చెప్పాడు. కానీ యేసుక్రీస్తుల వారు తనను తాను తగ్గించుకొని మాట్లాడాడు. యేసుక్రీస్తుల వారు చాలా గొప్పవాడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో కూడా యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాట, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారు నా తండ్రి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఇక్కడ కూడా నా తండ్రి నా తండ్రి అని చెబుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను. అంటే నా తండ్రి కదా ఆయన అని చెప్పి దేవునితో సమానునిగా చేసుకొని ఉన్నాడు. ఈ అధికారం ఎవరిచ్చారంటే యేసుక్రీస్తుల వారికి తండ్రి అయిన దేవుడే ఇచ్చినట్టు మనకు కనబడుతుందండి. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో, తండ్రి ఎలాగూ తనంతట జీవం గలవాడో మనుష్య కుమారుడు కూడా తనంతట తాను జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం ఇచ్చను. ఇక్కడ ఎవరు ఇచ్చినారు కుమారునికి అధికారము? కన్న తండ్రి అయిన దేవుడు మాత్రమే ఇచ్చినాడు. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పినాడు. ఎందుకంటే తండ్రే ఈ సృష్టికి మూల కారణం, తండ్రే కాబట్టి తండ్రి నుంచి ఉద్భవించింది యేసుక్రీస్తులు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? అద్వితీయ వాణి యందు పుట్టిన వాణి యందు అంటాడు. అంటే అద్వితీయుడు, ద్వితీయుడు అంటే కన్న తండ్రి అయిన దేవుని యందు పుట్టింది ఎవరంటే యేసుక్రీస్తుల వారు. అందుకే యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని చెప్తున్నాడు. నా తండ్రి అయినా ఆయనకు లోబడి యేసుక్రీస్తుల వారు ఏమంటాడంటే అధికారం నాకు దేవుడే అనుగ్రహించినని చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ యేసుక్రీస్తుల వారు నోట నుంచి పలికిన మాటలేనండి. ఇవన్నీ లేకపోతే ప్రవక్తలు రాసినవియో లేకపోతే శిష్యులు రాసినట్టే కాదు, యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఇవన్నీ. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, తండ్రిని గర్భపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచాలి, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చుటకు సర్వాధికారం, ఇందాక సహోదరులు చెప్పారు, ఆయన సర్వాంతర్యామి అంతలకులు ఉన్నాడు, ఆయనకు సర్వము ఉన్నదని. అలాగే ఇక్కడ యేసుక్రీస్తుకు సర్వ అధికారం ఇచ్చింది ఎవరంటే కన్న తండ్రి అయిన దేవుడు అని మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది.
అలాగే యేసుక్రీస్తుల వారు పరలోకంలో నుంచి భూమి మీదకి పంపబడ్డాడు. ఎవరు పంపబడ్డారంటే కన్న తండ్రి అయిన దేవుడు పంపబడ్డాడు అని చెబుతున్నాడండి. దేవుడు పంపెను. యోహాను సువార్త 6:57 జీవము గల తండ్రి నన్ను పంపెను అని అంటున్నాడు. అంటే పరలోకమందున్న జీవము గల తండ్రి భూమి మీదకి నన్ను పంపెనని యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 27:29 నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదనని బిగ్గరగా చెప్పాను. అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారు ఆయన నన్ను పంపాడు, నా అంతటా నేను రాలేదు అని యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది. యోహాను సువార్త 8:42 కూడా మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు. ఒకవేళ యేసుక్రీస్తుల వారికి సొంతంగా ఆయనకు అధికారం ఉంటే గిన ఈ మాట అనాల్సిన పనిలే. నా ఎంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయనే నన్ను పంపాడు అని యేసుక్రీస్తుల వారు చాలా చక్కగా చెబుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 ఇక్కడ పౌలు గారు చెప్తున్నమాట, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు తన కుమారుని పంపాడు. ఎప్పుడు పంపాడు? కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి రావాలి కాబట్టి కన్నతండ్రి అయిన దేవుడు ఆయన్ను పంపాడు. 1 యోహాను 4:9-10 మనం గమనించినట్లయితే మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపాను. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా మనకు యోహాను గారు రాయబడింది. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీనివల్ల మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇక్కడ దేవుడే తన కుమారుణ్ణి పంపించినట్టు మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. యోహాను సువార్త 13:3 తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. అంటే తండ్రి నన్ను పంపించాడు, నేను మళ్ళీ తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలి అని యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా చెప్పాడు. నేను మొదటి సెషన్లో చెప్పినా. అందుకే ఈ పరలోకంలో తండ్రి దగ్గర యేసుక్రీస్తుల వారు ఏదైతే విన్నాడో, ఏదైతే నేర్చుకున్నాడో, ఏదైతే చూచాడో అదే నేను భూమి మీదకి వచ్చి నేను చెబుతున్నాను, నా అంతటా నేను ఏమీ చెప్పలేదని యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తుల వారు మనుషులకు తండ్రికి ఈయన మధ్యవర్తి అని మనకు మొదటి తిమోతి 2:5 దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే, ఇక్కడ దేవుళ్ళు ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే అని చెబుతూ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు. అంటే ఇక్కడ శరీరాకారంతో పుట్టాడు కాబట్టి యేసుక్రీస్తును నరుడు అని సంభవించినాడు. అయితే దేవుడు ఒక్కడే, దేవునికి మధ్యవర్తి ఒక్కరే అని చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తుల వారి గురించి అపోస్తులుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:18 ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనేను అని చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:22-28 వరకు చదివితే ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఏమని చెబుతున్నాడో మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక అయిపోయింది. సెకండ్ రౌండ్లో మొదటి వక్త ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రెండో వక్తకు ఆ సమయాన్ని ఇద్దాం. రవిచంద్ర బాబు గారు మీరు మాట్లాడండి, మీ సమయాన్ని స్టార్ట్ చేస్తున్నా. ఓకే అండి, మంచిది.
నేను అడిగిన ప్రశ్న వేరు, ఆయన చెప్పినటువంటి ఆన్సర్లు వేరుగా మనకు కనబడుతుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే కనుక, యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఎక్కడ కన్నాడు, ఏ సమయంలో కన్నాడు, ఎలా పుట్టాడు అడిగా. కానీ ఆయన చూపించిన రెఫరెన్స్లు చూస్తే కనుక ఆయన శరీర రూపంలో ఇక్కడికి వచ్చిన రెఫరెన్స్లన్నీ చూపించి కన్నాడనే విషయం వివరించలేదు, పుట్టాడనే విషయం వివరించలేదు, స్థలము వివరించలేదు, ఎప్పుడు ఏ సమయంలో కూడా మనకు వివరించలేదు. అంటే కనుక నేను అడిగిన క్వశ్చన్కు ఆయన చెప్పిన జవాబులకు ఎటువంటి సంబంధం లేదు. కానా అయినప్పటికీ ఆయన చెప్పినటువంటి కొన్ని జవాబుల నిమిత్తం ఆ జవాబులకు ఆన్సర్లకు నేను ఒక మాట చెప్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. స్వరూపం అంటే కనుక కాళ్ళు చేతులు ముక్కు నాలుక మాత్రమే కానే కాదు. స్వరూపం అంటే కనుక లక్షణాలు, పనులు, ఆలోచనలు, పరిపాలన విధానం యొక్క ఆలోచనలే స్వరూపం. స్వరూపం అంటే నేను చెప్తున్నాను, రవి అంటే కనుక రవి యొక్క స్వరూపం అయితే కనుక ఫిజికల్గా కనబడచ్చు, కానీ రవి యొక్క లక్షణాలు కనబడతాయి. నా లక్షణాలు, రవి ఏ పని చేస్తాడు, ఎక్కడెక్కడ ఉంటాడు, ఎటువంటి ఆ స్వభావం కలిగిన వాడు, ఏ పనులు చేసేవాడు, ఎవరెవరిని ప్రేమించేవాడా, మంచివాడా, చెడువాడా అని రవి అని పేరెత్తి కానీ వారి యొక్క లక్షణాలని కనబడైతే స్వరూపం అంటారు. అదే రకంగా ఇక్కడ చూస్తే కనుక దేవుని స్వరూపము అంటే కనుక సమానుడని, సమానుడు, ఆలోచనలలో సమానుడు, పరిశుద్ధతలో సమానుడు, నీతిలో సమానుడు, పరిపాలనలో సమానుడు. కానీ ఎక్కడ సమానుడు కానని చెప్పి కనుక పనులలో కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు, పని మార్గములో, కానీ ఆలోచనలు మాత్రము సమానమే. కానీ ఇక్కడ ఎలా వచ్చారంటే జాగ్రత్త గుర్తుపెట్టుకో, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టిన భాగ్యం ఎంచుకొని, ఇప్పుడు యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు, నేను దేవునితో సమానం. తండ్రి అయిన దేవుడు ఎక్కడైనా తగ్గించాడా? ఎక్కడ తగ్గించలే. తండ్రి అయిన దేవుడు నా దేవా నా దేవునితో నేను మాట్లాడుతున్నాను అంటే హెబ్రీ రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో చూస్తే కనుక నా దేవా అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని నా దేవా అంటే కుమారుణ్ణి తండ్రి అనేది ఎప్పుడు హెచ్చించేదో చూస్తున్నాడు, ఎప్పుడు తగ్గించలే. ఆయన ఏమంటున్నాడు అంటే కనుక తండ్రి అయిన దేవుడే గొప్పవాడు, తండ్రి చెప్పినట్టే కుమారుడు చేయాలి అంటే కనుక పనుల నిమిత్తం వారి వృత్తి నిమిత్తం అన్ని పనులు చేయక తప్పదు. దాన్ని కూడా నేను వివరిస్తాను. ఏ రకంగా అంటే కనుక సమానుడు విడిచిపెట్టిన భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి, ఇప్పుడు చెప్పినవన్నీ మనిషిని పోలికగా పుట్టి. ఏ పోలిక? మనిషిని పోలిక అంటే కనుక ఆయన సర్వశక్తి గల దేవుడు ఉండి ఏమి ఆయన 100కు 100% దేవుడు ఉండి, అదే రకంగా ఆయన 100% మానవునిగా ఉండి దేవుడిగా ఉన్నాడు, మానవునిగా ఉన్నాడు. నా కుమారుడు కాదని ఎవరు చెప్పారు? కుమారుడని మేము ఒప్పుకుంటున్నాం, కుమారుడు కాదని మేము చెప్పలే. కానీ ఎక్కడ కన్నాడు, ఏ విధంగా కన్నాడు మేము ప్రశ్న వేసాం, ప్రశ్నకు జవాబు రాలేదు. అదే రకంగా చూస్తే కనుక ఆయన మానవత్వ రూపములు వచ్చిన తర్వాత, మనిషిని పోలికగా వచ్చిన తర్వాత తన మహిమను కొద్ది వరకు విడిచిపెట్టుకొని తండ్రికి గౌరవించి తాను ప్రార్థించడం మొదలుపెట్టాడు. తన మహిమను విడిచిపెట్టుకున్నాడు. యోహాను రాసిన సువార్త 17:5 చూస్తే కనుక ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి, అంటే పరలోకంలో తానుకు ఏ మహిమ కలిగి ఉన్నాడో ఆ మహిమను విడిచిపెట్టి కిందికి వచ్చాడు. అర్థమవుతుందా? మనిషిని పోలికగా విడిచిపెట్టుకుంటే కిందికి రావాల్సి వస్తుందా? రాలేడు. పైన కూర్చుంటాడు. విడిచిపెడితే పైన కూర్చుంటాడు. కానీ ఎవరిని గౌరవించి? అక్కడ తండ్రిని గౌరవించి, పరిశుద్ధాత్ముని గౌరవించి, తన మహిమను అక్కడ వదిలిపెట్టి రిక్తునిగా తన్ను తానుగా తగ్గించుకొని, అందుకని ఆయన రిక్తునిగా తను తాను తగ్గించుకొని వచ్చిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటే తన మహిమను వదిలిపెట్టుకున్నాడు, తగ్గించుకున్నాడు, రిక్తునిగా కిందికి వచ్చాడు. అదే రకంగా సర్వాంతరయామి నుండి కొంతకాలం వరకు అతను వైదొలిగాడు. ఎప్పుడు? కొంతకాలం మనుషునిగా ఉన్నప్పుడు కొంతకాలం వరకు ఆయన సర్వాంతరయామిగా వైదొలిగాడు. ఈ 33.5 సంవత్సరము నేను మానవుణ్ణి. ఎందుకు మానవుణ్ణి అంటే కనుక నేను రోల్ మోడల్గా వచ్చిన. ఎవరికి రోల్ మోడల్? మనుషులకు రోల్ మోడల్. నేను మానవుణ్ణి కనుక మానవుని పోలికతోనే ఉండాలి. నేను మానవుణ్ణి, అతను మాట్లాడినట్టే మాట్లాడాలి. నేను మానవుణ్ణి, అతను నడిచినట్టే నడవాలి. నేను మానవుణ్ణి, అతను ఏ రకమైన కష్టం పడ్డాడో ఆ కష్టాలు నేను పొందాలి అంటే కనుక
తన్ను తాను తగ్గించుకొని మనుషులు ఏ రకంగా నడుచుకుంటున్నారో, ఏ రకంగా అవలంబిస్తున్నాడో తన పోలికను మనుషుల రూపములు మార్చుకొని కిందికి వచ్చాడు. అంటే కనుక దేవునికి మనిషి స్వరూపం అనేది ముందుగా లేదని మనకు తెలుసు. కానీ ఇక్కడేమొచ్చింది? మనిషి స్వరూపం ఇక్కడికి వచ్చింది. అంటే 33 సంవత్సరం మానవుడు వచ్చాడు కాబట్టి తన మహిమను వదిలిపెట్టుకున్నాడు, తన రిక్తునిగా చేసుకున్నాడు, సర్వాంతర్యాము నుండి కొంతకాలం వరకు వైదొలిగాడు, సర్వజ్ఞానము నుండి కొంతకాలం వరకు వైదొలిగాడు. మార్కు రాసిన సువార్త 13:32లో. అదే రకంగా చూస్తే కనుక సర్వతోముఖ శక్తి తత్వము నుండి ఆయన కొంతకాలం వరకు వైదొలిగాడు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఆయన సర్వమానవుని స్వరూపము ధరించుకున్నాడు. యోహాను రాసిన సువార్త 1:14లో. అదే రకంగా రోమా రాసిన పత్రిక 1:3లో కూడా మనము చూస్తున్నాను. అదే రకంగా తండ్రికి అధికారములకు లోబడి ఇప్పుడు ఏ రకంగా ఉన్నాడు? మానవునిగా ఉన్నాడు. మానవునిగా ఉన్న మనము తండ్రికి ఏ రకంగా లోబడాలో, మానవునిగా ఉన్న మనము దేవునికి ఏ రకంగా లోపడాలో అతను కూడా లోబడాలి. అంటే ఒక మోడల్, నేనే మార్గం అన్నాడు కనుక అతను లోబడితేనే మనం లోబడతాం. అతను తగ్గించుకుంటే మనం తగ్గించుకుంటాం. అతను తండ్రిని పిలిస్తే మనం తండ్రిని పిలుస్తాం, లేకుంటే పిలవం. అదే రకంగా ఒక తండ్రిని, నాకు ముగ్గురు బిడ్డలు అయినప్పుడు నా బిడ్డ చిన్న బిడ్డ నడవలేని స్థితిలో ఉంది. నేను నా బిడ్డను నడిపించాలంటే కనుక ఇటు నీళ్ళు రా అంటే నడుస్తుందా? నడవదు. కానీ నా బిడ్డ చిన్న బిడ్డ కనుక నేను చిన్న బిడ్డ వలె వంగి, చిన్న బిడ్డ వలె పట్టుకొని ఆ చిన్న బిడ్డ మాటలు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే కనుక నేను కూడా నా బిడ్డతో వచ్చిరాని మాటలు మాట్లాడాలా. అంటే తన పోలిక కలిగి ఉండాలా, తన ప్రవర్తన కలిగి ఉండాలా, తన అలవాట్లు కలిగి ఉండాలా. అదే కనుక యేసుక్రీస్తు వారు కూడా మనిషిని పోలికగా వచ్చాడు కాబట్టి, మనుషుల స్వరూపం ధరించుకున్నాడు కాబట్టి, మనలో ఏకమై ఉన్నాడు కాబట్టి కొంతకాలం వరకు మహిమను వదిలిపెట్టుకున్నాడు, కొంతకాలం వరకు రిక్తుగా చేసుకున్నాడు, కొంతకాలం వరకు సర్వాంతర్యామి నుండి అతను వైదొలిగినాడు, కొంతకాలం సర్వజ్ఞానము నుండి అతను వైదొలిగినాడు, కొంతకాలం వరకు ఆయన స్వరూపం మానవుని స్వరూపం ధరించుకుని ఇక్కడ నడిచినట్లు మనము చూస్తున్నాం. అందుకనే తండ్రికి లోబడినట్లు ఎన్నో విధాలుగా తను తాను తగ్గించుకున్నాడు. అంటే అతను తండ్రితో సమానుడే, కానీ పని రూపంలో తండ్రికి లోబడాలని. మనుషులు కూడా నన్ను చూస్తున్నాడు కనుక, ఈ మనుషులు కూడా నేను మార్గము ఉన్నా కనుక వాళ్ళు నాకు లోబడాలి, వాళ్ళు దేవునికి లోబడాలి, నేను లోబడితే వాళ్ళు లోబడతారు అనే ఉద్దేశం కలిగి తాను కూడా లోబడి ఉన్నాడు. మరణముకు విధేయత కలిగినంత తను మరణించవలసి వచ్చినది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఆయన మనిషిగా వచ్చాడు గనక అన్నీ తగ్గించుకొని తండ్రి 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 అని తండ్రిని హెచ్చించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తండ్రిని హెచ్చించినంత మాత్రాన ఇతడు తగ్గువాడని మాత్రమో కానే కాదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకునేది ఎవరి కోసం తీసుకున్నాడు? బాప్తిసం చెప్పు. పాపం చేసిన వాళ్ళే బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నా పాపం చేసి బాప్తిసం తీసుకున్నాడా? నో. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? నీతి యావత్తు ఇలాగు జరగవలెను అన్నాడా లేదా? అన్నాడు. అంటే కనుక తాను పాపి అయి కాకపోయినప్పటికీ పాపుల నిమిత్తం బాప్తిస్తుంది. అంటే కనుక నేను బాప్తిసం తీసుకున్నట్లే మీరు కూడా బాప్తిసము తీసుకోను. అదే రకంగా యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గరికి వచ్చి నడుముకు టవలు కట్టుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ఎందుకని కడిగాడు? ఆయన మానవుని పోలికగా ఉన్నాడు కనుక. ఉండి తను తగ్గించుకొని నేను చేసినట్లే మీరు చేయాలి. అందుకనే అతను చెప్పిన మాటలన్నీ ఎలా ఉన్నాయంటే కనుక, అతను యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చినటువంటి మానవులు పోలికల మాటలు మాత్రమే రెఫరెన్స్లు చూపించాడు తప్ప ఎక్కడే కానీ తండ్రి కన్నెట్టు, ఎక్కడే కానీ తండ్రికి కుమారుడు కన్నెట్టు, తండ్రికి కుమారుడు పుట్టినట్టు స్థలము కానీ ప్రాంతము కానీ సమయము కానీ ఎక్కడే కానీ నిరూపించిన దాఖలాలు లేడు. బైబిల్ గ్రంథములో నేను కని ఉన్నాను పలాని స్థలములో, నాకంటే ముందుగా లేడు, నా వెనక వచ్చిన వాడని ఎక్కడే కానీ యేసుక్రీస్తు గురించి లేనే లేదు. కానీ యేసుక్రీస్తు వారి ఎందుకంటే కనుక ఒక మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి ఎందుకు సమానత్వం లేదంటే పనులలో సమానత్వం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక అతను బట్టల షాప్ పెట్టాలనుకున్నారు. ముగ్గురు కలుసుకొని ముగ్గురు కలుసుకొని బట్టల షాప్ పెట్టాలనుకున్నారు. బట్టల షాప్ పెట్టాలనుకుని ముగ్గురు ఏకీభవించి మాట్లాడుకున్నాడు. 1 కోటి రూపాయలు డబ్బులు తీసుకొచ్చి పెద్ద బట్టల షాప్ పెట్టాడు. బట్టల షాప్ పెట్టిన తర్వాత ఈ ముగ్గురు ఏమనుకున్నారంటే, మనమందరం ముగ్గురు కలుసుకున్న బట్టల షాప్ పెట్టాం, ఓకే, బట్టల షాప్ రన్నింగ్ కావాలంటే, మంచి బిజినెస్ కొనసాగాలంటే కనుక మనం ఏం చేయాలంటే వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలంటే కనుక ఒకరేమో షాపులో ఉండాలా, ఒకరేమో సేల్స్ మ్యాన్గా ఉండాలి, ఒకరేమో బయట అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇళ్ళలో ముగ్గురులో ఒకడేమో కౌంటర్లో కూర్చున్నాడు, ఒకడేమో సేల్స్ మ్యాన్గా బట్టలు అమ్ముతున్నాడు,
ఒకడేమో బయట అడ్వర్టైజ్మెంట్లో వీధి తిరుగుతున్నాడు. ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాడు, ఎవరు తగ్గువాడు? ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాడు, ఎవరు తగ్గువాడు అంటే కనుక పనుల వ్యత్యాసం. ఇప్పుడు రాగానే మనుషులు పోలికగా చూస్తే కనుక, ఫిజికల్గా చూస్తే కనుక ఎవరు గొప్పవాడు అంటే కౌంటర్లో కూర్చున్నవాడే గొప్పవాడు. కౌంటర్లో కూర్చున్నాడే గొప్పవాడు. ఎందుకంటే క్యాష్ తీసుకుని లోపల పెట్టుకుంటే సంతగా ఇది బిల్ చేసుకుంటాడు. నెక్స్ట్ గొప్పవాడు ఎవడు? బట్టలు అమ్మేవాడు గొప్పవాడు. నెక్స్ట్ గొప్పవాడు ఎవడు? బయట మార్కెటింగ్ చేసేవాడు గొప్పవాడు. అంటే వీళ్ళు పనుల వ్యత్యాసం అని గొప్పవాడు, ఈడు గొప్పవాడు, ఈయనకంటే ఈడు తగ్గువాడు, ఈయనకంటే ఈడు తగ్గువాడు అనుకుంటున్నాము. కానీ పెట్టుబడిలో పరిపాలనలు ఎవరు గొప్పవారు? ముగ్గురు సమానులే. ముగ్గురు ఓనర్సే. ముగ్గురు కలిసి ₹1,00,00,000 పెట్టాడు. ముగ్గురు కలిసి కష్టపడుతున్నాడు. ముగ్గురు కలిసి బిజినెస్ అదే రకంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు గొప్పవారే. ఆ ముగ్గురు కలిసి ఈ లోకములో ఉన్న వాళ్ళందరినీ పరిపాలన చేయడానికి, వీళ్ళందరినీ రక్షించుకోవడానికి వారి వారి పనులు తగ్గించుకొని నియమలు నిష్టలు దాటకుండా, పరిధిలు దాటకుండా, తండ్రి చెప్పిన మాట కుమారుడు చెప్పిన పరిశుద్ధాత్మలు దాటకుండా, ఏ పరిధి ఏ చట్టం ఉందో ఆ చట్టాన్ని దాటకుండా ముందుకు పరిపాలన చేస్తున్నారు. వారి ధ్యేయం ఏంటంటే, వారి ఆలోచన ఏంటంటే, సమానమైన ఆలోచన, పనులలో వ్యత్యాసం కలిగి పరిపాలన చేస్తున్నారు. వారి ఆలోచన అంతా మన అందరినీ పరలోకము చేర్చుకోవడమే. ఇదొక్కటే, పరలోకం చేర్చుకోవడమే. అందుకని వీళ్ళలో ఎవరు ఎక్కువవాడు కాదు, ఎవరు తక్కువవాడు కాదు. అందుకని వారికి ఒకటే తెలుసు, ఏంటంటే కనుక మన ఇక్కడున్న ప్రజలను పైకి తీసుకెళ్లాలంటే వారి వారి పనుల్లో తగ్గించుకొని పరిపాలన చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతా. తండ్రి కంటే అధికారం కుమారుడు లేడంటున్నాడు. ఓకే, ఒక్కొక్క ప్రశ్న ఇస్తున్నా. కుమారుడు అధికారం లేకపోతే గనక కుమారుడు చిందించిన రక్తము తండ్రి అయిన దేవుడు చిందించగలడా? కుమారుడు ప్రజలతో మాట్లాడేట్టు తండ్రి అయిన దేవుడు ప్రజలతో మాట్లాడగలడా? మళ్ళీ తండ్రికి సర్వశక్తిమంతుడు అని కుమారుడి కంటే మీరు గొప్పగా హెచ్చు చేస్తున్నారు. కానీ నేను ఒక మాట మాట్లాడుతున్నావు. ఇప్పుడు తండ్రి కుమారుడు లేకుండా, కుమారుడు రక్తము లేకుండా, కుమారుడు ఇక్కడికి భూమి మీదకి దిగి రాకుండా, ఏ ఒక్కరిని తన రక్తము చిందించకుండా ఒక్కరన్నా పరలోకము చేర్చుకునే శక్తి ఉందా కుమారుని మీరి? అంతేనా? ఇప్పుడు నేను ఐఎమ్ బాస్, నా కింద వర్కర్లు ఉండరు. ఐఎమ్ బాస్ అంటే నేనేం చేయాలా? ఇప్పుడు క్యాషియర్లో కూర్చున్న వాడిని లెక్క చేయను, కింద పనులు చేసిన వాళ్ళు లెక్క చేయను. మీరేం చెప్పారు, డైరెక్ట్ నా కాడికి రా అట్లా రమ్మని శక్తి దేవునికి ఉందా? ఒక్క పాపినైనా యేసుక్రీస్తు రక్తం చిందించకుండా, యేసుక్రీస్తు వారు రాకుండా, యేసుక్రీస్తు వారి రక్షణ పొందకుండా, యేసుక్రీస్తు వారి నామం లేకుండా, యేసుక్రీస్తు వారి మార్గం లేకుండా డైరెక్ట్గా ఆయన మార్గాన్ని చూపించే శక్తి తండ్రికి ఉందా? ఇప్పుడు ఒక ప్రశ్న, దానికి జవాబు చెప్పాలి. ఇప్పుడు కన్నాడ అనే దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు వారికి గొప్పవాడు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేకుండా ఒక్క పాపి నేను పరలోకం చేర్చుకునే శక్తి తండ్రికి ఉందా? చూపించాలి. ఇంతవరకు నా మాటలు ముగిస్తున్నా. సహోదరులు, సెకండ్ రౌండ్లో సెకండ్ వక్త తన సమయాన్ని 13 నిమిషాలు వినియోగించుకున్నారు. 2 నిమిషాలు టైం ఉంది. ఓకే, ఇప్పటికీ సెకండ్ రౌండ్ కూడా పూర్తి అయిపోయింది. అలా పెంచు అవసరం బట్టి పెంచుతాం. సరే, థర్డ్ రౌండ్లో మొదటి వక్తకు సమయాన్ని ఇద్దాం. టైం కట్ చేసేసుకోండి. పది నిమిషాలు టైం ఉంది. స్టార్ట్ చేయండి. సహోదరులు, ఇంతవరకు నేను చెప్పిన మాటలు మరి ఆలకించలేదో, యేసుక్రీస్తుల వారు ఆయన ఎక్కడ పుట్టాడు, ప్లేసు ప్రాంతం ఆయన అడుగుతున్నాడు. మరి నేను ఒక మాట అడుగుతా. ఈ విశ్వం కలిగించిన అంటాడు, మరి దేవుడు ఎప్పుడు కలిగించినాడు, ఎక్కడ కలిగించినాడు, ఏ సమయాన్ని కలిగించినాడు, ఏ రోజు కలిగించినాడు అని మనకేమన్నా బైబిల్లో రాయబడిందా? కాబట్టి మనం ఏంటంటే, ఇక్కడ మనకు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, అక్కడ అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు అని, అంటే అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఏంటంటే అక్కడ పుట్టినాడు అని స్పష్టంగా మనకు బైబిల్లో రాయబడింది. ఆ రాయబడిన ఆ మాటకు మనము ఎన్నో మాటలు నేను చూపించాను. నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఉదాహరణగా చెప్తా. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఒక బోధకుని దగ్గర నువ్వు వాక్యం నేర్చుకున్నప్పుడు, ఆ వాక్యం నేర్చుకున్న అతన్ని నువ్వు నా తండ్రి అనగలుగుతావా? లేకపోతే నా గురువు అంటావా? నా ఆత్మీయ తండ్రి అంటావా? ఈ సహోదరులు బాగా స్పష్టంగా ఈ మాటను మీరు ఆలోచన చేయాలి.
అలాగే ఆయన ఎక్కడ కన్నాడు అంటాడు. ఎక్కడ కన్నట్టు ఇక్కడ బైబిల్లో వ్రాయలేదు. ఇక్కడ దేవుడు ఏం చెప్పినాడు? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అన్నాడు. ఇప్పుడు స్పష్టంగా ఇక్కడ బైబిల్లో వ్రాసిన మాటను మనం దాటిపోతే యేసుక్రీస్తును ఒప్పుకోనట్టే. మనము యేసుక్రీస్తును ఒప్పుకోవాలి. యేసుక్రీస్తుల వారు ఏ మాట అయితే పలికాడో, ఏ బోధ అయితే చేశాడో ఆ బోధను నమ్మి తీరాలి. మనం ఊహించినటివన్నీ, మనం కిట్టించినటివన్నీ చెప్పకూడదు, జోడించకూడదు. బైబిల్లో యేసుక్రీస్తుల వారు పలికిన మాటలే మనము చక్కగా తీసుకోవాలి. అలాగే ఈయన స్వరూపాలు అని చెప్పినాడు. దేవుడు ఏమని చెప్పినాడు? ఆయన స్వరూపంగా భూమి మీదకి వచ్చాడు అంటాడు. యేసుక్రీస్తుల వారు కనతండ్రి అయిన దేవుడు ఏమంటాడు? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దామన్నాడు. ఇప్పుడు దేవుని పోలికను చొప్పున మనం లేమా? భూమి మీద ఉండే మనుషులమంతా మనం దేవుని పోలిక చొప్పున ఉన్న వాళ్ళమే. దేవుని ఆత్మను విభజించుకొని పుట్టిన వాళ్ళమే. ఎవరి పని వాళ్ళకు ఉంది. కన్నతండ్రి అయిన దేవుని పని దేవునికి ఉంది, కుమారుని పని కుమారునికి ఉంది, పరిశుద్ధాత్మ దేవుని పని పరిశుద్ధాత్మకు ఉంది. ఈరోజు భూమి మీద ఉండే మనుషులందరి పనులు ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, యేసుక్రీస్తుల వారు నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని చాలా స్పష్టంగా పలికినాడు. కాబట్టి ఆ మాటను మనము దాటిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఈ కన్నతండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఆకారంలోకి వచ్చి యేసుక్రీస్తుల వారి రక్తం పెట్టగలుగుతాడా అన్నాడు. కానీ యేసుక్రీస్తుల వారు మధ్యవర్తి అని చాలా స్పష్టంగా మనకు బైబిల్ గ్రంథంలో నేను ముందు సెషన్లోనే చెప్పాను. నేను దేవుడు యేసుక్రీస్తుల వారిని ఒక మధ్యవర్తిగా పంపించాడు అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకొక మాట సహోదరులు చెప్పినాడు. ఏమని చెప్పాడంటే, ఒక కథ చెప్పాడు. ముగ్గురు కలిసి ఒక బిజినెస్ చేశారండి. ఇక్కడ బిజినెస్కు వారు చెప్పిన దానికి సంబంధమే లేదు. ఇక్కడ ఈ విశ్వాన్ని వీళ్ళు యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ కన్నతండ్రి అయిన దేవుడు కాదు వ్యాపారం పెట్టలేదు. ఇక్కడ అసలు దీనికి వాళ్ళు చెప్పిన దానికి ఆ ఉదాహరణకు సంబంధం అనేదే లేదు. ఇక్కడ కన్నతండ్రి అయిన దేవునిలో కలిగింది. దేవుని ఇష్ట ప్రకారం జరగాలి భూమి మీద. ఏమైనా యేసుక్రీస్తుల వారైనా భూమి మీద తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. తన ఇష్ట ప్రకారం జరగాలి భూమి మీద. ఎవరి ఇష్టం వాళ్ళు నెరవేర్చుకోకూడదు. యేసుక్రీస్తుల వారి ఇష్టం యేసుక్రీస్తుల వారు నెరవేర్చుకోకూడదు. యేసుక్రీస్తుల వారి ఇష్టం ఏంది? తండ్రికి ఏదో ఇష్టమో ఆ ఇష్టాన్ని నేను నెరవేర్చాలి అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు తండ్రికి సమానుడు అయితే ఒకవేళ ఆయన వ్యాపారం పెట్టడానికే వచ్చే యేసుక్రీస్తుల వారు నువ్వు భూమి మీదకి పోయి నీకు ముళ్ళ కిరీటం పెడతారు, ఉమ్మి వేస్తారంటే ఎందుకు ఒప్పుకుంటాడు? ఒక ముగ్గురు బిజినెస్లు పెడతారు. ఒక ముగ్గురు కలిసి ముగ్గురు బిజినెస్లు పెట్టినప్పుడు తలా 3 కోట్లు పెడతాడు. మనిషి కోట్ వేసుకొని కోటు పెట్టుకున్న తర్వాత ఒకటి భారమైంది, కష్టమైంది. లేదు ఒకటి 24 గంటలు నేను పెట్టుబడిని పెట్టిన కదా, 24 గంటలు నువ్వే కూర్చో అంగట్లు అంటే మిగతా ఇద్దరు ఒప్పుకుంటారా? ఇది బాగా ఆలోచన చేయాలండి. ముగ్గురు కలిసి 3 కోట్లు పెట్టుబడి పెడతాడు. 24 గంటలు ఒకరినే నువ్వే కూర్చో నువ్వే చూసుకో ఈ షాప్ అంటే వాడు ఓర్చుకుంటాడా? ఎందుకు ఓర్చుకుంటాడు? ముగ్గురు ఖర్చు పెట్టారు కాబట్టి, ముగ్గురు పెట్టుబడి పెట్టారు కాబట్టి ముగ్గురు సమానంగా చూసుకోవాలి, సమాన ఆదాయం పెంచుకోవాలి. కానీ ఇక్కడ వ్యాపారానికి సంబంధించిందే కాదు. కన్న తండ్రి దేవునిలో కలిగింది సృష్టి. కలుగుటకు ప్రారంభం ఆయనే. ఆయన వీరిని కన్నట్టు మనకు చాలా స్పష్టంగా కలుగుతుంది. యేసుక్రీస్తుల వారు నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని అన్నాడు. అలాగే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, ఈ అంతం చేసిన తర్వాత నేను తండ్రి దగ్గరికి పోయి నేను లోపడతానన్నప్పుడు నువ్వు సమానంగా అధికారం అయితే సమానంగా నువ్వు పెట్టుబడి పెడితే ఆయనకు లోపడాల్సినంత అవసరం ఏమున్నది? నువ్వు దేవునికి సమానుడు అయితే ఆయనకు లోపడాల్సినంత అవసరం ఉంది. అంటే మీరు కిట్టించి మీరు చేసి యేసుక్రీస్తుల వారు నేను తక్కువని తండ్రి కంటే తక్కువని అని యేసుక్రీస్తు వాళ్ళు స్వయంగా తగ్గి ఆయన మాట్లాడుతుంటే మీరు దేవునితో సమానుడు అంటే ఏ విధంగా ఇది? దేవునితో సమానంగా ఉండే అధికారాన్ని కన్నతండ్రి అని దేవుడు నాన్న నువ్వు నా పక్కన కూర్చొని ఆయన నువ్వు నా కుమారునివని దేవుడు యేసుక్రీస్తుని పోగొట్టుకోలేదు. ఆయనను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా, యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత మనకు కూడా యేసుక్రీస్తుల వారు చాలా చక్కని మాట చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను జయించి తండ్రి యొద్ద కూర్చొని మీరు కూడా జయించండి, మీరు కూడా జయించి నా యొద్దకు రండి, మీరు జయించి వస్తే నేను కూడా నా సింహాసనం ముందు కూర్చోబెడతాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు పలికిన మాట చాలా అద్భుతం అండి. అలాగే చాలా మాట్లాడినారు, మనకు సమయం ఉందో లేదో కానీ యేసుక్రీస్తుల వారు అలాగే యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు మరి యేసుక్రీస్తుల వారు దేవుడు ఆయన ఎందుకు లేదు? దేవుడే లేపాలన్నా యేసుక్రీస్తుల వారిని? ఈ మాటను మనం ఒప్పుకోవాలి కదా.
మనం ఈ మాటను ఒప్పుకోకుండా మనం ఏదేదో చూపించుకుంటే సరిపోతుందా? యేసుక్రీస్తుల వారు ఆయనను లేపినట్టు, యేసుక్రీస్తు వారిని కన్నతని అయిన దేవుడు లేపినట్టు మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24లో వచ్చిన మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపను. యేసుక్రీస్తును వారిని లేపినట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు తనంతట తాను లేలేదా? తనంతట తాను లేచే అధికారము దేవుడు ఇచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారికి దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు మరణ వేదనల నుంచి ఆయనను లేపెను అంటున్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 32వ వచనము యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అంటున్నాడు. అంటే ఈ సాక్షులమని ఇలా అక్కడ శిష్యులు చెప్తున్నారు, యూదులు వాళ్ళు అక్కడున్న అందరూ చెప్తున్న మాట. అంటే యేసుక్రీస్తును దేవుడే లేపెను, దేవుడే లేపెను, దీనికి అందరికి మేము సాక్షులమయ్యా అని అక్కడ శిష్యులు చెప్తున్నారు. ఇక్కడ అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 15వ వచనంలో మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అంటే ఇక్కడ కూడా దేవుడే లేపినాడు అని చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము 30వ వచనం మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను అని అపోస్తుల కార్యంలో కూడా చెప్తున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వచనాలు ఈ ప్రభువును లేపినట్టు, దేవుడు ప్రభువును లేపినట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తుల వారు నేను కుమారుని నేను ఒప్పుకున్నాడు. ఆ మాటలు కూడా ఒకసారి చదువుదామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనంలో అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరుకున్నాను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడైన క్రీస్తును నీవేనా అని అడుగగా ఆయన అవును నేను దేవుని కుమారుని అన్నాడు. అలాగే పేతురు గారు అన్నాడు, ప్రజలు నా గురించి ఏం చెప్పుకుంటున్నారయ్యా, ప్రజలు నా గురించి ఏం చెప్పుకుంటున్నప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మనిషి కుమారుడు ఈ జనులు ఏమని చెప్పుకొనుచున్నారని చెప్పినప్పుడు అందుకు పేతురు ఏమంటున్నాడు తెలుసు? పేతురు చెప్తున్నాడు, అయ్యా యేసుక్రీస్తులు అంటున్నాడు. పేతురు అంటున్నమాట. అందుకు 16వ వచనం అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పాను. అంటే ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడు? నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని క్రీస్తువని పేతురు అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమనాలి? అయ్యా నేను కాదయ్యా, నేను దేవునితో సమానస్తుని, ఈ ప్రకృతిలో నేను కూడా పెట్టుబడి పెట్టినాను అని చెప్పాలి. ఇక్కడ ఆయన ఆ మాట చెప్పలేదే. ఏమని చెప్తున్నాడు? అప్పుడు యేసుక్రీస్తులు అంటున్న మాట ఏంది తెలిసిన? అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు తెలియపరిచే కానీ నరులకు బయలుపరచబడలేదన్నాడు. యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా చెప్పుకుంటూ పోతే మనము ఆయనే పుట్టాడు, ఆయనే వచ్చాడు, లేకపోతే ఆయన ముగ్గురు కలిసి వ్యాపారం పెట్టారు, బిజినెస్ పెట్టారు, ఈ మాటలు అసలు దానికి వర్తించవండి. కన్నతండ్రి అయిన దేవుడే, కుమారుడే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రావాలి. ఆయనకు పని ఉంది కాబట్టి రావాలి. ఎందుకు? నేను ఫస్ట్ సెషన్ చెప్పిన ఆయన లేకపోతే పాప విమోచన లేదు. ప్రపంచ మానవులకు యేసుక్రీస్తుల వారు రావాలి. యేసుక్రీస్తుల వారు వచ్చేనే ప్రపంచ మానవులకు పాప విమోచన కలిగేది. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తుల వారు సమానులు అంటున్నారు. సమానుడే, కానీ యేసుక్రీస్తుల వారికి ఆ సమానత్వం ఉండే అధికారం కన్నతండ్రి అయిన దేవుడిచ్చాడు. ఒకవేళ యేసుక్రీస్తుల వారు సమానంగా ఈ సృష్టిలో పెట్టుబడి పెట్టింటగిన ఈయన ఆ మాట అనాల్సిన అవసరం లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22 నుంచి చదువుతాను చూడండి. 15వ అధ్యాయము 22 నుంచి ఆదామునందు ఎలాగో మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుస క్రమంలో బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారము, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవుని, ఇది ఇక్కడ చూడు, తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నాడు? నేను 2వ రకంలో వస్తాను, ఈ విశ్వాన్ని నాశనం చేస్తాను. ఈ నాశనం చేసి ఈ రాజ్యాన్ని ఏదైతే యేసుక్రీస్తుల వారు స్థాపించాడో ఈ క్రైస్తవులందరినీ తీసుకొని నేను తండ్రికి అప్పచెప్తాను. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన ప్రార్థనల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచును. కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచి లోపరిచేను. 2 minutes తీసుకుంటారా? 2 minutes.
28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరిచినప్పుడు దేవుడు సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును అని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా చెప్తున్న మాట అండి. అంటే దేవునికి యేసుక్రీస్తుల వారు నేను లోబడి ఉంటాను అంటే ఎప్పుడు లోబడి ఉంటాను? భూమి మీదకి వచ్చిన తర్వాతన, భూమి మీద నుంచి తిరిగి ఈ విశ్వాన్ని నాశనం చేసి తన రాజ్యాన్ని దేవునికి అప్పగించిన తర్వాత కూడా నేను లోబడి ఉంటానని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. థర్డ్ రౌండ్లో మొదట ఒక్క సమయాన్ని సర్వింగ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నారు. రెండో ఒక్కగా సమయం ఇద్దాం, అవసరమైతే 2 నిమిషాలు కూడా మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ గారు మంచిదండి. సరే స్టార్ట్ చేద్దాం. మంచిదండి. తండ్రి అధికారం ఇచ్చాడని ఏదైతే మాట మాట్లాడుతూ అదే మాట మాట్లాడుతున్నారు. అధికారం ఇచ్చారంటున్నారు కానీ సమానత్వము అని మళ్ళా పలుకుతున్నాడు. సమానుడే కానీ తండ్రి అధికారం కింద ఉన్నాడు. తండ్రి అధికారం కింద ఉన్నాడంటే సంపూర్ణమైన దేవుని రాజ్యం అప్పగిస్తాడంటే ఒక పని నిమిత్తం వచ్చిన తర్వాత తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని అప్పజెప్పడంలో ఎవరైనా అప్పజెప్పాల్సిందే. తండ్రి పరలోకములో ఉన్నాడు. ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడా? మాట్లాడలే. ఇప్పుడు దాకా ఎవరికైనా కనబడ్డా తండ్రి? ఎవరికి కనబడలేదు అని నేను అంటున్నా. ఎవరితో మాట్లాడలే తండ్రి? ఎవరికి కనబడలే తండ్రి. కానీ తండ్రిని కనబరిచింది ఎవరు? యేసుక్రీస్తు లేకుంటే తండ్రిని ఊరు చూడరు. యేసుక్రీస్తు వారిని తండ్రిని ఎవరు గమనించలేరు. అందుకనే చూస్తే యోహాను రాసిన సువార్త 1 యోహానులో 4:12 ఒక మాట ఉంది, ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. ఎప్పుడైనా చూశారా తండ్రిని? చూడలేదు. మళ్ళీ సమస్తము తండ్రి అంటున్నాను. ఆ తండ్రిని కనబరిచింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ తండ్రిని కనబరిచింది అంటే యేసుక్రీస్తు లేకుంటే తండ్రి లేడు 100%. యోహాను రాసిన సువార్త 1:18 ఎప్పుడునూ ఎవడునూ దేవుణ్ణి చూడలేదు. అదే రకంగా యోహాను రాసిన సువార్త 5:37 మీరు ఏ కాలమందైనను ఆయన స్వరూపం విననిదు, ఆయన స్వరూపము మళ్ళీ ఆయన స్వరూపం వినకపోయినా ఆయన స్వరం వినకపోయినా ఆయన చూడలేకపోయినా ఆయన స్వరూపాన్ని కనపరిచింది ఎవరు? ఆయన స్వరాన్ని కనపరిచింది ఎవరు? ఆయనను కనపరిచిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మేమంటున్నాం యేసుక్రీస్తు వారు లేకపోతే తండ్రి లేడంటున్నాం. యేసుక్రీస్తు వారు లేకపోతే తండ్రి ఎవరికి కనబడేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు. పూర్వకాలం మొదలుకొని ఇప్పటి కాలం వరకు ఏ రోజు కూడా తండ్రి ఎవరితోనూ మాట్లాడలే. అబ్రహాంతో మాట్లాడింది తండ్రి అయిన దేవుడా కాదు. ఇస్సాకుతో మాట్లాడింది తండ్రి అయిన దేవుడా కాదు. యాకోబుతో మాట్లాడింది తండ్రి అయిన దేవుడా కాదు. యేషేవుతో మాట్లాడింది తండ్రి అయిన దేవుడా కాదు. మోషేతో మాట్లాడింది తండ్రి అయిన దేవుడా కాదు. అబ్రహాం మొదలుకొని ఇప్పుడు వరకు ఎవరికి కనబడలేదు. ఎవరితో? ఈ రెఫరెన్స్లే మనకు కనబడుతున్నాయి. ఈ రెఫరెన్స్ దాట వేస్తే కనుక తండ్రి యేసుక్రీస్తు వారి కంటే తండ్రి గొప్పవాడే. కానీ యేసుక్రీస్తు వారు లేకపోతే తండ్రి ఇక్కడ ఎవరికి కనబడలేదు, ఎవరికి వినబడలేదు. అందుకనే తండ్రిని కనపరిచిన వాడే యేసుక్రీస్తు వారు. అందుకనే మత్తయి రాసిన సువార్త 11:27 తండ్రి కాక ఎవడును కుమారుడు ఎరగడు, కుమారుడే తండ్రిని బయలుపరిచి ఉన్నాడు. కుమారుడు లేకపోతే తండ్రి బయలుపరచబడేవాడు కాదు. కుమారుడు లేకపోతే తండ్రిని ఎవరితో మాట్లాడేవాడే కాదు. కుమారుడు ఉంటేనే తండ్రి, కుమారుడు ఉంటేనే దేవుని యొక్క తండ్రి యొక్క మాట. అదే రకంగా మనం చూస్తే కనుక నన్ను చూస్తే నా తండ్రిని, ఇప్పుడు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టంటే స్వరూపమా చెప్పు? కాదు కదా. అంటే నా లక్షణాలు చూసినా, నా మాటలు చూసినా, నా ప్రవర్తన చూసినా, నా నీతి చూసినా, నా పరిశుద్ధి చూసినా, నా ఆలోచనలు చూసినా ఎవరిని చూసినట్టు? శిష్యులు అంటారు, అయ్యా మాకు తండ్రిని కనపరచు, మాకు తండ్రిని కనపరిచే. నన్ను చూస్తే నా తండ్రిని చూచినట్లే అని మాట్లాడుతున్నారు. అదే రకంగా చూస్తే కనుక ఫిలిప్పీ రాసిన పత్రిక 22:6 చెప్తున్నాడు, నేను తండ్రితో సమానముగా ఉన్నాను, అయినప్పటికీ నేను సమానమైన భాగ్యాన్ని విడిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చా అని చెప్తుంటే కనుక వీళ్ళకి అర్థం కావడం లేదు. నేను సమానముగా ఉన్నానయ్యా,
తండ్రిని కనపరిచింది నేనే, తండ్రి మాటలు తెలియజెప్పింది నేనే, తండ్రి క్రియలు తెలియజెప్పింది నేనే. కానీ నా మాట వినడము లేదు. అందుకని యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 30 వచ్చిన నేను నా తండ్రి ఏకమై అంటే ఏంది? విడివిడిగానే ఏకం, ఆలోచనల ఏకం, పరిపాలనలో ఏకం, పరిశుద్ధతల ఏకం, ప్రతి దాంట్లో ఏకం. వాళ్ళని విడదీసేంత భాగ్యము లేదు. ఒకే ఒక చాట విడదీసుకున్నారు. ఎక్కడ విడదీసుకొని వచ్చారంటే కనుక మానవ రూపంలో వచ్చినప్పుడు తండ్రి నా చెయ్యి ఎందుకు విడుచుచున్నావైన ఆ సమయంలో మాత్రం విడిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చాడు, బాధ్యతల నిమిత్తం మాత్రమే. కానీ వాళ్ళిద్దరి ఆలోచనలన్నీ ఏకం, సమానం, యాన్నే కానీ హెచ్చు తగ్గులు లేవని నేను చెప్తున్నాను. అదే రకంగా చూస్తే కనుక యోహాను రాసిన సువార్త 14:7 అంటే కనుక మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని, ఫస్ట్ తండ్రిని ఎరగాల్సిన అవసరము ఎవరికి లేదు. పాత నిబంధనలంతా యెహోవా అంటున్నారు. కొత్త నిబంధనలో యెహోవా అనే మాట మనకు అంటే కొత్త నిబంధనలో యెహోవా లేడనా? పాత నిబంధనలో యెహోవా అన్న ఉన్నంత మాత్రాన యేసుక్రీస్తు వారు లేడనా? యేసుక్రీస్తు వారు పాత నిబంధన వదులుకొని కొత్త నిబంధన వరకు ఇప్పుడు వరకు ఉన్నాడు. యెహోవా దేవుడు పాత నిబంధనలో ఇప్పుడు ఉన్నాడు. కానీ యెహోవా దేవుడు తండ్రి అనే దేవుడు ఎక్కడ ఏ కాలం మంది ఎవరికి కనబడలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఇక్కడ ఎవరితో మాట్లాడిన, ఎవరిని కనబడిన, ఎవరు కనపరిచారంటే కనుక యేసుక్రీస్తు వారినే కనపరిచారు. ఆయన లేకుంటే తండ్రి లేడు. 100% చెప్తున్నా, ఆయన లేకుంటే తండ్రి లేడు. మీకు రాసిన సువార్త 5:2 చూస్తే కనుక పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన పుట్టినవాడు కానీ కాదు, ఆయన పుట్టినవాడు కానీ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు శారీరకంగా ఇక్కడ పుట్టవచ్చు. పాత నిబంధన కాలంలో ఉన్నాడా లేదా? ఒక ప్రశ్న. పరలోకములు ఉన్నాడా లేదా? ఒక ప్రశ్న. పాత నిబంధన కాలంలో ఉన్నాడంటే, పరలోకములు ఉన్నాడంటే కనుక పుట్టినవాడు ఏ రకంగా దేవుడు అవుతాడు? కాడే. ఆయన వచ్చినవాడు, ఆయన కలిగించినవాడు కాదు, ఆయన కలిగి ఉన్నవాడు. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు. ఆయన స్వయంభవుడు, 100% స్వయంభవుడు. కనుక యోహాను రాసిన సువార్త 5:27 కుమారుణ్ణి గనపరిచిన వాడు తండ్రిని గనపరచువాడు. ఈరోజు కుమారుడు దేవుడే గొప్ప, తండ్రి గొప్ప అనుకుంటున్నారు. కానీ కుమారుని మీరు గనపరచలేకపోతే తండ్రిని కూడా మీరు మిస్ అవుతారు, ఖచ్చితంగా మిస్ అవుతారు. కుమారుని గనపరిస్తేనే తండ్రిని మీరు గనపరిచినట్లు. కుమారుడు ఏ రకంగా ఉన్నాడని ఆయన చూస్తేనే మీరు తండ్రిని చూసినట్టు. కుమారుని యొక్క లక్షణాలు చూస్తేనే మీ తండ్రి లక్షణాలు చూసినట్టు. ఇప్పుడు మీరు తండ్రిని చూడాలంటే కనుక కుమారుని దాటుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎవరిని దాటుకొని? కుమారుని దాటుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాలా. అదే కుమారుడు లేకపోతే తండ్రి మీకు ఎప్పటికీ వినబడడు. కనుక మీరు తండ్రి గొప్ప అంటే కనుక ఇప్పుడు నేనేమంటున్నా అంటే కుమారుడు లేకపోతే తండ్రి లేడు అని బైబిల్ గ్రంథమే చెప్తుంది. చెప్పండి, ఎక్కడే కానీ తండ్రి పాత నిబంధన కాలం వరకు, ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా తండ్రి ఎవరితోనైనా మాట్లాడితే బ్రతికి ఉన్నాడు ఎవరైనా. కానీ 3 చోట్ల తండ్రి కనబడతాడు. ఎక్కడ? సృష్టి నిర్మాణంలో మనము నరుని నిర్మిద్దామని మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ అక్కడ కనబడతాడు. అదే రకంగా చూస్తే కనుక మానవుని యొక్క నిర్మాణంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కనబడతారు. బాబేలు గోపురం దగ్గర ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలు తారుమారు దగ్గర మనము దిగి వెళ్ళి అంటున్నాడు, అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మను. దాని తప్ప ఎక్కడే కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మను డైరెక్ట్గా కనబడినట్టు దాఖలాలు లేవు. మనుషులతో మాట్లాడిన దాఖలాలు లేవు, మనిషికి కనబడిన దాఖలాలు లేవు, తండ్రికి మాత్రమే. కానీ యేసుక్రీస్తు వారు సర్వాన్ని చేసిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. సర్వాన్ని. ఆయన లేకపోతే ఏదీ లేదు. అంటే ఈయన కనబడకుండా పనిచేస్తే కనుక ఈయన కనబడి పనిచేశాడు. ఆయన రాకుండా పనిచేస్తే కనుక ఈయన వచ్చి పనిచేశాడు. ఆయన పరలోకంలో పనిచేస్తే కనుక భూలోకానికి వచ్చి పనిచేశాడు. మనిషిగా పుట్టి పనిచేశాడు, మరణించి పనిచేశాడు, తిరిగి లేచి పనిచేశాడు, రక్తం చిందించి పనిచేశాడు. ఆయన లేకపోతే ఈ సృష్టిలో ఏ ఒక్క ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళదు. కనుక నేనేమంటున్నాను కనుక తండ్రిని చూడాలంటే కుమారుని చూసిన తర్వాతే, తండ్రిని గమనించాలంటే కుమారుని గమనించిన తర్వాతే, తండ్రిని ఏమైనా మీరు తండ్రి పోలిక చూడాలన్నా, స్వరం వెళ్ళాలన్నా కుమారుని దాటి పోవాల్సిందే. కుమారుని దాటి పోకపోతే మీరు తండ్రికి ఎప్పుడు కనబడరు. కనుక నేను అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానము రాలేదు. ఏ సమాధానము? ఎక్కడ పుట్టాడనే సమాధానము రాలేదు. పుట్టినవాడు దేవుడు కాదు నేను అంటున్నాను. ఎక్కడ పుట్టాడనే సమాధానము రాలేదు. కనుక
నేను ఈ వక్తతో చెప్తున్నాను, తండ్రితో యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో సమానుడే అని. మేము తండ్రిని మాత్రం తగ్గించలేదు, కానీ తండ్రిని తగ్గించుకునే కుమారుని తగ్గించే మాటలు ఈ BOUIలో మాత్రమే కనబడుతున్నాయి. ఈ మాటలు ఎలా కనబడుతున్నాయంటే కనుక చూస్తే కనుక ముస్లిం వక్తలకు చూస్తే కనుక యెహోవా సాక్షులకు మీరు వారికి ఎవిడెన్స్ నుంచి వారు పట్టుత్వాన్ని పెంచి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క దైవ స్వరూపాన్ని తగ్గించి మాట్లాడుతున్నారు. మాకు భావం తగ్గించి మాట్లాడుతున్నాడు. ఇక క్రైస్తవత్వాన్ని గందరగోళంలో నడిపిస్తున్నారంటే కనుక కుమారుణ్ణి తగ్గు చేసి మాట్లాడడమే. ఒకప్పట్లో మీరు మాట్లాడారు కుమారుడు దేవుడు కానే కాదని మాట్లాడారు, ఇప్పుడు కుమారుడు దేవుడని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ముగ్గురు దేవుళ్ళ ఒక్క దేవుడా? ఆ మాటకు సమాధానం చెప్పండి. ప్లస్ ముగ్గురు దేవుళ్ళ ఒక్క దేవుడా, అది కూడా చెప్పండి. ఎలా ఉన్నాడు అతడు? దేవుడిని నమ్ముతారా నమ్మరా? యేసుక్రీస్తు వారిని కుమారుని నమ్ముతారా, తమ్ముడని నమ్ముతారా, లేకుంటే కనుక ఏదో బంధువుని నమ్ముతారా? అది కూడా మాకు సమాధానం చెప్పాలా. ఓకే, ఇంతవరకు 3 రౌండ్లు పూర్తి అయిపోయినాయి. ఇరువక్తలు చాలా చక్కగా మాట్లాడారు. మీరిద్దరి మేరకు అంటే మీకు ఇష్టమైతే ఒక 5 నిమిషాలు పెంచమంటే పెంచుతాను. మాట్లాడతారా? నేను అడిగిన సమాధానం చెప్తాను. ఓకే, నేను 3 క్వశ్చన్లు సమాధానం 5 నిమిషాలు ఇద్దరికి సమయం ఇస్తున్నా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆన్సర్ అలా పోటపాటు చెప్పండి. చివరిగా బ్రదర్కు ఇద్దరికి షేర్ ప్రశ్నల బ్రదర్ ద్వారా మనం క్వశ్చన్ వద్దాం మాట్లాడినా దాంట్లో సరిపోతుంది. జస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడండి, చివరికి బాగుంటుంది. 5 నిమిషాలు మీరు టైం ఇస్తున్నాను. ప్రశ్న వేయండి, ఆన్సర్ చెప్తారు. మళ్ళీ ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ప్రశ్న వేయండి, ఆయన ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్న అలా జరగాలి. సరే, నేను టైం స్టార్ట్ చేస్తాను. ఓకే, చెప్పండి, ప్రశ్న వేసింది చెప్పి ప్రశ్న ఆయన చెప్పిన దానికి ఆన్సర్ వేసి మీ ప్రశ్న ఏదో ఆయన లేవనెత్తండి. ఆ లేవనెత్తే ఆ ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్పి మళ్ళీ ఎన్ని ప్రశ్న వేస్తాడు మీకు తిరిగి. ఇప్పుడు సహోదరులు చెప్తున్న మాట ఏంటంటే జరగాలి కొంచెం, ఒక 5 నిమిషాలు జరిగితే మన తర్వాత మీ ద్వారా సహోదరులు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తుల వారు లేకపోతే తండ్రే లేడు అని అంటున్నాడు. ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తుల వారు తండ్రే నన్ను పంపినాడు. ఈ మాట మరి సహోదరులు విన్నాడో లేదో నాకు అర్థం కావడం లేదు. తండ్రి దగ్గర నేను ఏదైతే విన్నానో, ఏదైతే చూచానో, ఏదైతే నేర్చుకున్నానో అయ్యనే భూమి మీదకి వచ్చినాయని తండ్రి గురించి యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈయన మళ్ళా తండ్రి లేకపోతే యేసుక్రీస్తు లేకపోతే తండ్రే లేదంటారు. నేను ఈ మాట కూడా నేను చెప్పాను నరులకు. ఒకసారి చూద్దామండి. 1 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం 5వ వచనం చదివితే దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. యేసుక్రీస్తు లేకపోతే దేవుడే లేడు అనే మాట, ఆ మాట అనకూడదు. దేవుడు పంపగా వచ్చినోడు యేసుక్రీస్తు. అంటే ఈ తండ్రి అయిన దేవుడు పంపితేనే యేసుక్రీస్తులు భూమి మీదకి వచ్చాడు. కరెక్టే, దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఆది కాండం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రకటన గ్రంథం వరకు ఎక్కడనే కానీ ఎవరే కానీ దేవుడు చూసినట్టు లేదు. కానీ ఎవరు చూసింది? ఎవరు? ఒక యేసుక్రీస్తుల వారు మాత్రమే చూసినట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ మాటకు నేను ఒప్పుకుంటా. కానీ యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ఆ మాటలకు మీరు ఒప్పుకోరా? నేను తండ్రి యొద్ద చూచాను, తండ్రి యొద్ద విన్నాను, తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను, ఆ మాట మీరు ఒప్పుకోరా? ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు దేవుని స్వయంభువుడు అయితే గిన ఈ దేవుని మాట యేసుక్రీస్తులు ఎందుకు వినాలి? అవసరం ఏముండదు. స్వయంభువుడైతే ఈయనకు ఎందుకు లోపడాలి? ఈయన ఆయన్ని ఎందుకు తండ్రి అని పిలిచాలి? ఒక్క మాట మీరు ఆలోచన చేయాలండి ఇక్కడ సహోదరులారా. యేసుక్రీస్తుల వారు ఎందుకు ఆ మాట అన్నాడంటే దేవునికి పుట్టాడు కాబట్టి నా తండ్రి అని చెప్పుకున్నాడు, నా దేవుడు అని చెప్పుకున్నాడు. దేవునికి ప్రార్థన కూడా చేశాడు. తండ్రి
ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పచెప్తున్నాను కూడా అన్నాడు యేసుక్రీస్తుల వారు. అంటే యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా మనకు చెబుతున్న మాట ఏంటంటే, చాలా స్పష్టంగా చెప్పిన మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయండి. యేసుక్రీస్తుల వారిని ఎవరు తక్కువ చేయలే. సర్వ మానవాళిని రక్షించిన వారు యేసుక్రీస్తుల వారు. భూమి మీద పాపాలు పోవాలంటే యేసుక్రీస్తుల వారు రావాలి. యేసుక్రీస్తుల వారు రావాలంటే ఆయన అంతటా ఆయన నేను రాలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాటను ఒప్పుకొని తీరాల్సింది ఎవరైనా సరే. తండ్రి పంపగా వచ్చినని నా అంతటి నేను రాలేదని బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడింది. నేను ఫస్ట్ సెషన్లోనే చెప్పినాను ఈ మాట. తండ్రి పంపగా వచ్చినోడు యేసుక్రీస్తుల వారు. ఆ మాటకు మీరు సమాధానం చెప్పాలి. అంటే యేసుక్రీస్తుల వారు మాట్లాడిన పలికిన మాటలకు అంటే యేసుక్రీస్తుల తండ్రి పంపగా వచ్చినోడా కాదా? ఒకవేళ యేసుక్రీస్తులు స్వయంభవుడు అయితే గిన దేవుడు పంపితే ఈయన ఎందుకు లోబడాలి? నాకు చాలా స్పష్టమైన సమాధానం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రిని కనపరిస్తేనే మీరు కనబడ్డా, లేకపోతే యేసుక్రీస్తు వారు లేకపోతే తండ్రిని మీరు ఎరుగుదురా? యేసుక్రీస్తు వారు చెప్పబట్టే కదా మీ తండ్రి తెలిసింది. యేసుక్రీస్తు వారు చెప్పకపోతే తండ్రి తెలుసు. చెప్పినోడు తగ్గోడు, పంపించినోడు వచ్చాడు అని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఈయన యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పితేనే తండ్రి మీకు తెలిసింది, లేకపోతే తండ్రి తెలియదు. మీకు తండ్రి తెలియదు. ప్రశ్న రెండవది, ఒక్క దేవుళ్ళ ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారి దేవుడు అంటున్నారా కాదంటున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేవుడా కాదా? తండ్రే దేవుడా లేకపోతే ముగ్గురు దేవుళ్ళ? క్లారిటీ. ఓకే, చెప్పండి. దేవుడు ఒక్కడే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మీ ప్రియులారా మీరందరూ గమనించండి. కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన నుంచి వచ్చింది యేసుక్రీస్తుల వారు. ఆయన కూడా దేవుడే. మళ్ళీ భూమి మీద ఉండే మనుషులందరూ కూడా దేవుళ్ళే. ఎందుకంటే ఈ మాట మనకు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. నెక్స్ట్. ఓకే అండి, దేవుడు ఒక్కడే. మళ్ళీ యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అంటున్నారు. మళ్ళీ యేసుక్రీస్తు వారు కూడా మనుషులు కూడా దేవుళ్ళే. ఓకే, ఇదే మాట ఉండండి. యేసుక్రీస్తు వారి దేవుడే, మనుషులు కూడా దేవుడే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకం దిగి వచ్చి మనిషి చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా మనుషులమైన మనము చనిపోయి తిరిగి లేద్దాం బట్టు. రెండోసారి ఉంది, అది పక్కన పెట్టేసి అవకాశం ఉంది. అది పక్కన పెట్టేసి అవకాశం, అది రెండవ మరణం. నేను మాటలు అది రెండవ మరణం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి గర్భంలో ఎలా పుట్టాడు? సంపర్కం లేకుండా పెట్టాడు. నువ్వు పుట్టు మరైతే మనుషులు పుట్టు. మనం యేసుక్రీస్తు వారిని మనుషులతో పోలుస్తున్నావు కాబట్టి మేము మనుషులతో పోల్చి ఎప్పుడు 33.5 సంవత్సరం మనిషి పోలిగా చెప్పాం. ఓకే, మీరేమంటున్నారు? సంపూర్తిగా మనుషులో పుడుస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏమి స్త్రీ పురుషుల సంపర్కం లేకుండా ఎలాగ పుట్టాడు? మనిషి పుట్టగలడా? యేసుక్రీస్తు దేవుడా కదా? దేవుడా కదా? మీరు చెప్పలేదు. యేసుక్రీస్తుల వారు దేవుడే. దేవుడు కాదని ఎవరు అనలేదే. ఆ అధికారం ఇచ్చింది మాత్రం తండ్రి అయిన దేవుడు. ఈ మాట ఒప్పుకోవాలి. ఒక్క దేవుడు అంటున్నారు. ఒక్క దేవుడా ముగ్గురు దేవుళ్ళ? అప్పుడు ఏనా దేవుడు? దేవుడు బైబిల్ చెప్పింది కదా, మీకు చెప్పాను కదా, దేవుడు ఒక్కడే. ఇప్పుడు మీరేమన్నారు? నేను చెప్పిన మాట దేవుడు అంటున్నారు, మళ్ళీ యేసుక్రీస్తు దేవుడు అండి. ఒక్కడే దేవుడు అండి. ఎట్టయితే ఇప్పుడు అద్వితీయుడు అంటే ద్వితీయుడు కాని వాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంట్రా, దేవుడు ఒక్కడే అని చెప్తానా? బైబిల్ కూడా ఆ మాట. యేసుక్రీస్తు దేవుడు. దేవుడి నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? దేవుడి నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారండి? ఓకే, చెప్పు. ఇప్పుడు ఒక ఎనుము ఉంది, ఆ ఎనుముకు ఎనుములే పుడతాయి కానీ లేకపోతే చెట్టు సామాన్లు ఏమన్నా పుడతాయా? ఓకే, నేనేమంటున్నా అంటే నువ్వు కూడా దేవుడే, మనుషులు మనం కూడా దేవుడే. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేవుడు అన్నావు కాబట్టి యేసుక్రీస్తు వారు పురుష సంపర్కం లేకుండా పుట్టాడు కదా పరిశుద్ధాత్మ శక్తితో. ఓకే, ఏ పాపం లేకుండా పుట్టాడు కదా. ఇప్పుడు నువ్వు నేను కూడా ఏ పాపం లేకుండా. దేవుడు ఏమని చెప్పాడు? పురుష సంపర్కం లేకుండా పుట్టగలమా? దేవుడు ఏం చెప్పాడు? మనుషులను దేవుళ్ళ కంటే తక్కువనిగా చేసి ఉన్నాడని బైబిల్లో మనకు స్పష్టంగా వ్రాయబడింది. మళ్ళీ దేవుడు యేసుక్రీస్తు వారితో పోల్చొద్దు. అవకాశం నీకు దేవునితో కూర్చోండి అవకాశం ఎవరికి వస్తుంది? దేవునితో కూర్చుండే అవకాశం ఎవరికి వస్తుంది? దేవుళ్ళకి వస్తుందా, పాపులకు వస్తుందా, లేకపోతే పశువులకు వస్తుందా? మాటకు అర్థం చేయ. ఇప్పుడు ప్రకటన గ్రంథము తీయండి, బైబిల్ చేయండి ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి చదవండి. టైం లేదు, 1 నిమిషంలో మాట్లాడేసండి. ప్రకటన గ్రంథము, మనకు ప్రశ్నలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21. ఓకే, 1 నిమిషంలో తర్వాత ప్రశ్నలు ఉంటాయి. చదవండి. నేను జయించి
నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ప్రకారం జయించేవారిని నాతో కూడా సింహాసనం మందు కూర్చుని ఇచ్చినాడంటే ఇక్కడ జయించేది ఎవరు? ఇక్కడ జయించడానికి అవకాశము, ఆ శక్తిని, ఆ బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఎవరంటే వాళ్ళు జయించలేరు కదా. పశువులు జయించలేవు కదా, గొడ్లు జయించలేవు కదా. దేవుని బిడ్డలం కాబట్టి, మన దేవుని నుంచి వచ్చినాం కాబట్టి జయించే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు మనము కూడా తిరిగి లేస్తామన్నాడు. మళ్ళీ యేసుక్రీస్తు వారితో పాటు అందరం మనుషులుగా పుట్టాం కాబట్టి, ఆయన పోలిక ఉన్నాం కాబట్టి కొందరు లేని వాళ్ళు ఉంటారు రెండవ పునరుత్థానంలో. వాళ్ళని ఏమంటావు? వాళ్ళు పాపులు అంటారు. అందరూ లేస్తానన్నావు, నువ్వు చెప్పావు. అందరూ మనుషులు పోలిక కాబట్టి దేవునితో సమానం చేసి యేసుక్రీస్తు వారితో సమానం చేశావు. ఆయన లేచినట్టు మనం కూడా లేస్తామన్నావు. ఆయనతో పాటు లేని వారు ఇప్పుడు వాళ్ళు కూడా పుట్టారు కదా, దేవుని పోలికే కదా. అందరికీ దేవుని పోలికే. ప్రశ్న ఒకటండి, నేను ఆన్సర్ చెప్తా. భూమి మీద పుట్టినవాడు ప్రతి ఒక్కడు పాపే, ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు పాపి ఏమన్నా? పాపి కాదు. అబద్ధం ఆడినాడు, దొంగతనం చేసినాడు, మోసం చేసినాడు, వ్యభిచారం చేసినాడు. ఆయన దేవుడి నుంచి వచ్చినాడు, దేవునిగా బ్రతికినాడు. మనం బ్రతకలే. మనం బ్రతకలే. మనుషులు ఆయనతో సమాధానం చేసావు కదా. మనుషులు సమాధానం చేసి ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానం చేస్తాడు కదా. జయించిన వారు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటున్నాడు. జయించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రశ్న. జయించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా. వాళ్ళు కూడా దేవుని పోలిక. నువ్వు కదా, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. వాళ్ళ స్వయం అపరాధం వల్ల చేసుకునే దానికి దేవుడు అన్ని కాదు. నువ్వు యేసుక్రీస్తు వారు మనిషి పోలిక, మనం అందరం సమానం అన్నప్పుడు జయించిన వారి పరిస్థితి ఏంది? ఇప్పుడు బైబిల్ యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు కదా. ఓకే చివరిగా ఓకే సార్, చివరి ఒక మాటలో 1 minute మీరు చెప్పేసి వదిలేసి మీరు 1 minute క్లోజ్ చేస్తారు. ఇంకా క్లోజ్ చేస్తారు. క్వశ్చన్లు ఉన్నాయి. మీరు దైవం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మీరు ఒప్పుకోరా? యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకుంటారు కదా. మరి ఈ దేవుడు అంటున్న మాట చూడండి, 30 యోహాను సువార్త 10:34 వచ్చింది. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని అని అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మీరు ఒప్పుకోరా? యేసుక్రీస్తు వారు అంటున్నాడు మీరు దైవములని నేను అంటిని అని అంటున్నాడు. మరి మనం ఒప్పుకోవాలని అలంకార రూపమా లేకుంటే శారీరక రూపమా? ఇది అలంకార రూపంలో మాట్లాడు. శారీరక రూపంలో పునరుత్థానం చెందిన వారి పరిస్థితి ఏంది? వాళ్ళు దైవములా దయ్యాలా? ఇప్పుడు భూమి మీద బ్రతుకున్నప్పుడు మనందరము దైవాలమే. అంతే ఆన్సర్ చెప్పిన. మీరేమనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు మీరు దైవములని అది అలంకార రూపంలో ఓన్లీ యేసుక్రీస్తు వారు నమ్మి పరలోకానికి వెళ్ళే వారికి మాత్రమే వర్తిస్తుంది. మనుషులకు అందరికి ప్రజలకు వర్తించదు. ఆయనతో సమానం కాదు. ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు ఒప్పుకుంటారు కదా, దైవాలను ఒప్పుకుంటారు కదా. అలంకార రూపంలో మాత్రమే, అలంకార రూపంలో మాత్రమే. యేసుక్రీస్తు వారు పుట్టిన నువ్వు పుట్టగలమా? అలంకార. సరే ఇంత స్టాప్ చేద్దాం. చివరిగా వీక్షకులు ఉన్నారు కనుక చివరికి ప్రశ్న వేస్తారు, మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందిగా. తర్వాత మనం ముగించుకుందాం. సరే, ఓకే సరే జనరల్గా సరే ఓకే బ్రదర్, మొదటిగా మీరు ఎవరికి ప్రశ్న వేయాలనుకుంటున్నారు? రవిచంద్ర బ్రదర్ కేసు మీద బేయండి. గట్టిగా మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి భూమికి వచ్చిన తర్వాత ఆయన కుమారుడు లోపడ్డాడు. అంటే ఒక కార్యనిమిత్తం వచ్చాడు కాబట్టి తిరిగి ఆయన పరలోకం వెళ్ళిపోయాడు కదా. అప్పుడు ఆయన కుమారుడు లోపడ్డాడా లేదా దేవుడితో సమానంగా వెళ్ళిపోయాడు? ఫిబ్రవరి పత్రిక ఒకసారి. మీ సౌండ్ మాకు సరిగా వినపడదు. ఒక దగ్గర అండి వచ్చారు ఇక్కడ వేసుకుంటారు. ఫిబ్రవరి పత్రిక గట్టిగా మాట్లాడు, కొంచెం గట్టిగా మాట్లాడండి. 7వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ తండ్రితో సమానంగా అక్కడ పిలిచి కార్యం ముగించిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు తండ్రితో సమానం అవుతాడు కదండి, అవుతాడు కదా. కానీ అక్కడ యేసు ప్రభు గురించి ఏం రాయబడి చూడండి ఒకసారి. ఫిబ్రవరి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. మీ క్వశ్చన్ ఎవరికి? 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక ఆయన పరిపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరికి?
తండ్రికి. ఇప్పుడు తండ్రితో సమానం ఎలా అవుతాడు? ఎవరు? తండ్రితో. నేను చెప్పే కదా, తండ్రితో కొన్ని 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 శక్తులు దేవుడు అక్కడ వదులుకున్న, యేసుక్రీస్తు వారు వదులుకొని మాట్లాడుతున్నాడు. సమానతత్వాన్ని తగ్గించుకొని ఇక్కడికి వచ్చాడు, వ్యక్తునిగా ఇక్కడికి వచ్చాడు, సర్వజ్ఞానిగా కొన్ని విషయాలు తగ్గించుకొని ఇక్కడికి వచ్చాడు. ఆ మాటలు ఒక మానవునిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మాట్లాడాడు. ఏది? పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను అనేక మందిని రక్షించి, నా రక్తం చిందించి, వాళ్ళని పాపాల నుంచి విముక్తి కలిగించి వారిని నా దగ్గరికి చేర్చుకుంటాడు. తండ్రికి విజ్ఞాపన చేశాడంటే ఇంతమందిని రక్షించుకున్నాడు. విన్నవించుకున్నట, రిక్వెస్ట్, విన్నవించుకున్నట. అంటే నువ్వు చెప్పిన పని అంటే సమానమే. నువ్వు చెప్పిన పనిని మనం అనుకున్న పని, నువ్వు చెప్పిన పని ఆయన పొమ్మని ఈయన వెళ్తాననిలే. ఆయన ముందుగానే తెలుసు. పాస్టర్ గారు ఏం చెప్పాడు తెలుసా? అక్కడికి వెళ్తే కొడతారు, తిడతారు, అన్నీ తెలిసే వచ్చింది. అక్కడ కొడితే కొడతాడని తెలుసు, అక్కడికి వచ్చి తిడతాడని తెలుసు, అక్కడ కొడితే సిలవేస్తారని తెలుసు, అక్కడికి వచ్చి అవమానపరుస్తారని తెలుసు. అన్నీ తెలిసి ఆయన కిందకి దిగి వచ్చాడు. తెలియకుండా ఏమీయో దిగిరాలే. కనుక అన్ని పనులు చేసి తండ్రికి అప్పచెప్పి విజ్ఞాపన చేసి నీకు నేను వీళ్ళను అప్పచెప్తున్నానని ఒక మధ్యవర్తిగా ఉన్నాడు ప్రస్తుతానికి. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందా ప్రేక్షకులుగా? మీరు ఆలోచించండి. తర్వాత మొదటి ఒక తప్పు సురేంద్ర గారికి మరొక ప్రశ్న ఎదుగుతున్నారు. చెప్పండి మీరు. తండ్రితో సమానంగా చెప్పుకోవడానికి చెప్పినట్టు మాట్లాడితే పిలుపు సందర్భం అంటారు. అప్పుడు మా తల్లిని కనపరచు అని నేను అడిగినప్పుడు ఇప్పుడు యేసుప్రభు ఏమంటే ఇంతకాలం నేను మీతో ఉన్నాను, మీరు నన్ను గమనించలేదంట. అంటే ఇప్పుడు ఆయన శిష్యులు అడిగిందేమో తండ్రిని అడిగాడు, ప్రభు నన్ను చూస్తే నా తండ్రి చూసేస్తాడు. టోటల్గా తండ్రి గురించి చెప్పడానికి యేసుప్రభు వచ్చాడు, అదే నేర్పాడు. ఆయన గురించి వీళ్ళందరూ చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఈయనకు అదే డౌట్స్ మా తండ్రి ఆశ కలిగింది. ఆ ఆశ కలిగినప్పుడు మరి యేసుప్రభుని అడుగుతారు. తండ్రి కనబడుతున్నప్పుడు అది యేసుప్రభు అంటే తండ్రితో సమానంగా ఉండేటువంటి విషయాన్ని చెప్తాను. మరి ఎందుకు మీకు సమానంగా మీరు చెప్పాలి. ఇప్పుడు నేను ఉదాహరణగా లోక సంబంధం తీసుకుంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక రికమెండేషన్ కోసం కలెక్టర్ కాంచి ఎంఆర్ఓ ఒక లెటర్ తీసుకున్నప్పుడు నేను నీకు ఉద్యోగం ఇస్తానంటాడు. ఇప్పుడు ఆ కలెక్టర్ దగ్గరికి పోయి మనం ఆ రికమెండేషన్ లెటర్ తీసుకొని ఎంఆర్ఓ కాడికి వచ్చాం. ఎంఆర్ఓ కాడికి వచ్చిన తర్వాత ఆ లెటరు దాని భావం ఏంది? ఇప్పుడు కలెక్టరే ఆడికి వచ్చినట్టు, కలెక్టర్ చెప్పినట్టు కదా. ఇప్పుడు కలెక్టరే నాకు రావాలంటే ఎట్లయితే అది కలెక్టరే రాసి ఆ లెటర్ ఇచ్చినాడు నీకు, ఆ లెటర్ ఇచ్చి అయిపోయి ఇంక నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఆ కలెక్టరే వచ్చి చెప్పాలంటే ఎట్లయితుంది? ఉదాహరణ నీకు అర్థమయ్యే దానికి. తండ్రిని చూడండి, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. ఆయన లక్షణాలు, ఆయనలో ఉండే గుణగణాలు అన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. ఇంక ఇంతేనా? నన్ను చూడు, ఆయన స్వభావం, ఆయన మంచి లక్షణాలు, ఆయన చూస్తే నన్ను చూసినట్టే అని చెప్తున్నాడు. జవాబు నుంచి ఏమొస్తుందంటే కుమారుడు తండ్రితో సమానం కాదని జవాబుతో మీరు మాట్లాడుతాను. ఇప్పుడు తండ్రితో సమానం పోల్చుకుంటాను కదా యేసుప్రభు. ఇప్పుడు తండ్రిని కుమారుని ఎవరు విడదీయలేరు. వాళ్ళ బంధం అది గొప్పది. అది తండ్రిది కుమారుని బంధం అది గొప్పది. మనం ఏంటంటే మన వాక్యాన్ని ప్రకారంగా మనం చెప్పాలి కాబట్టి ఎక్కడైనా మనకు యేసుక్రీస్తుల వారు పలికిన మాటను మనం తీసుకోవాలి. ఆయన మాటలు మనం వినాలి. ఏ దేవుడు కనతనైన దేవుడు కూడా పరలోకమందు చెప్పిన మాట, స్వరంతో చెప్పిన మాట ఏంటంటే ఈయన మాట వినాలి. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు మాట వినాలి. కాబట్టి మనకు ఎక్కడైతే యేసుక్రీస్తుల వారు చెప్పినారో ఆ మాట ప్రకారమే మనం మాట్లాడుతున్నాం, అంతే. సరే వీక్షకులారా, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వ్యక్తిని చూడొద్దు. ఇరు వక్తలు వాగ్వివాదాలు మీరు చూశారు కదా, విన్నారు కదా. ఎవరిది వాక్యానుసారంగా ఉందో, ఎవరిది వాక్యానుసారంగా లేదో మీరే గ్రహించి సత్యాన్ని స్వీకరించండి. మన టైటిల్ ఏంటంటే తండ్రితో యేసుక్రీస్తు సమానుడా అనే టైటిల్ మీద ఇంతవరకు చర్చ కార్యక్రమం జరిగింది. మీకే విడిచిపెడుతున్న ఈ డిబేటు. ఇరు వక్తలు తమ సమయాన్ని ఇచ్చి నాకు అవకాశం ఇచ్చి ఈ డిబేట్ చర్చ కార్యక్రమం జరిపించినందుకు ఇరు వక్తలు హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. సురేంద్ర గారికి, రవిచంద్ర బాబు గారిని హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. మీరేమైనా చివరిగా ఒక 1 minute మాట్లాడండి, క్లోజ్ చేసేద్దాం. నేను చెప్పేది ఏంటంటే
యేసుక్రీస్తుల వారిని ఎక్కడా కానీ తక్కువ చేయలేదు. ఆయన లేకపోతే మనకు పరలోకం రాదు. అలాగే యేసుక్రీస్తుల వారిని పంపింది కన్నతండ్రి అయిన దేవుడు అని మనకు బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. ముందు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళ ముగ్గురు సమానంగా ఉండే అధికారము కన్నతండ్రి అయిన దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ ముగ్గురు సమానులే. అది అధికారం మాత్రం దేవుడు ఇచ్చాడు. మొదటగా ఉన్నది మాత్రం కన్నతండ్రి అయిన దేవుడే. మంచిదండి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొట్టమొదటిగా ఆదికాండము నుంచి మలాకి వరకు మన పితరులు, మన ప్రవక్తలు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మనతో ఉంటున్నాడు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు రాను రాను ప్రకటన గ్రంథం వచ్చిన తర్వాత అది పూర్తిగా సత్యముల నుంచి సర్వసత్యములకు ఎలా వచ్చిందంటే కనుక ఆదికాండం నుంచి ప్రకటన వరకు మాట్లాడింది ఎవరంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆదికాండం నుంచి ప్రకటన వరకు మాట్లాడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే మాట మనకు అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు వారు ఏ విధములుగా ఏక ఆలోచనలు కూడా ఏమి తండ్రితో తక్కువ వాడుగా మనము ఎంచకూడదు. ఎప్పటికైనా కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా సమానులుగా, సమానమైన స్వభావం కలిగి, సమానమైన లక్షణాలు కలిగి, సమమైన పరిశుద్ధ కలిగి, సమానమైన ఆత్మలు కలిగి ఉన్నారు. వారు ప్రజలను రక్షించడంలో పోరాటం చేస్తున్నారు. కనుక మనమందరం సందిగ్ధులమే సత్యముల నుంచి సర్వసత్యంలోకి వచ్చి ముందుకు కొనసాగాలని నేను ఈ మాటల ద్వారా విన్నవించుకుంటున్నాను. ఇంతవరకు లైవ్ కార్యక్రమం అయిపోయింది కనుక అందరికీ వందనాలు.